సపోజ్ మనం ఎక్కడైనా ఒక ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఇలా రాసామనుకో, లైక్ ఇంట్ a is some 10, b is some 4, c is 8, d is 9. So రాసాము. g equal to a plus b c ఇలా ఒక ఎక్స్ప్రెషన్ రాసాం. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ని సిస్టమ్ ఎట్లా అర్థం చేసుకుంటుంది, ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది, డైరెక్ట్ గా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుంది? యాక్చువల్ దీంట్లో ప్రయారిటీ ప్రకారం తీసుకుంటే ఎడిషన్ కంటే కూడా, ఎడిషన్ సబ్ట్రాక్షన్ కంటే మల్టిప్లికేషన్ కి డివిజన్ కి హైయర్ ప్రయారిటీ ఉంటుంది. అవుట్ ఆఫ్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఏది ఫస్ట్ వస్తే అది లెఫ్ట్ టు రైట్ అసోసియేటివిటీ బట్టి బి ఇంటూ సి ఫస్ట్ జరగాలి, తర్వాత సి బై డి నెక్స్ట్ జరగాలి. ఇది జరగాల్సిన సీక్వెన్స్, అవునా? సో ఆ సీక్వెన్స్ ఏదో సిస్టమ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుంది? ఇప్పుడు మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో ఈ ఆపరేటర్స్ కాకుండా ఇంకా లెస్ దాన్, గ్రేటర్ దాన్, నాట్, ఇట్లా డిఫరెంట్ అదర్ సింబల్స్ కూడా ఉంటాయి కదా, అట్లా పెరాన్సిస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఉన్నప్పుడు ఈ సిస్టమ్ ప్రతిసారి ఉన్న ఎక్స్ప్రెషన్ మొత్తం చూసుకొని ఏది ప్రయారిటీ ఎక్కువ ఉంది చూసుకొని దాన్ని ఇది చేసి మళ్ళీ ఇది అయిపోయిందా మళ్ళీ మొత్తం చెక్ చేసి వాటిలో హైయెస్ట్ ప్రయారిటీ ఏంటి చూసుకొని దీన్ని చేసి అట్లా చేస్తుందా అంటే అలా చేస్తే టైం ఎక్కువ పడుతుంది సిస్టమ్కి. ఓకేనా? సపోజ్ ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ తీసుకుందాం మనం. సపోజ్ ఈ ఎక్స్ప్రెషన్ ఉంది అనుకుందాం. దీంట్లో సిస్టమ్ కనుక మొత్తం ప్రాసెస్ చేసి అంటే మొత్తం ఈ మొత్తాన్ని అంటే ఉన్న ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని చెక్ చేసుకొని వీటిలో ప్లస్ ఉంది, తర్వాత ఇంటూ ఉంది, తర్వాత డివిజన్ ఉంది, తర్వాత ప్లస్ ఉంది, తర్వాత మైనస్ ఉంది, వీటన్నిటిని చెక్ చేసుకొని హైయెస్ట్ ప్రయారిటీ మల్టిప్లికేషన్ అంటే ఫస్ట్ జరగాల్సిన మల్టిప్లికేషన్ కాబట్టి ఫస్ట్ దాన్ని చేసేయాలి. అంటే దిస్ ఈజ్ వన్ వే అనుకుందాం. ఇప్పుడు దీన్ని అలా కనుక చేస్తే బి ఇంటూ సి మీద ఫస్ట్ జరగాలి ఆపరేషన్. బి ఇంటూ సి మీద ఫస్ట్ ఆపరేషన్ జరగాలి. జరిగి అదేమో వారి ఇప్పుడు ఈ బి ఇంటూ సి జరుగుతుంది కదా, దీన్ని సిస్టమ్ ఇంటర్నల్గా ఏం చేస్తుందంటే ముందు ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ గా కన్వర్ట్ చేసుకుంటుంది. చేసుకొని తర్వాత మిగిలిన యాక్టివిటీస్ చేస్తుంది. లైక్ వాట్, ఈ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని బి ఇంటూ సి మీద పోస్ట్ ఫిక్స్, ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్ఫిక్స్ అంటే లైక్ ఏ బి ఈ రెండింటి మధ్యలో ప్లస్ కనుక పెడితే, మధ్యలో ప్లస్ ఆపరేటర్ కనుక ఉంటే దాన్ని ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. అదే ఆపరేటర్ మధ్యలో కాకుండా లాస్ట్ లో ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి, అప్పుడు దీని ఏమంటాం? పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. సో ఈ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కన్వర్ట్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు బి ఇంటూ సి అనే దాన్ని బీసీ ఇంటూగా కన్వర్ట్ చేసుకుంటుంది. బీసీ ఇంటూగా కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకేనా? బి ఇంటూ సి ఉన్నదాన్ని బీసీ ఇంటూగా కన్వర్ట్ చేసుకుంటుంది. ఫస్ట్ దీన్ని ఇలా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ లో ఇప్పుడు బీసీ ఇంటూ అనేది మొత్తం కలిపి ఒకటే ఎక్స్ప్రెషన్. అంటే లైక్ ఇక్కడ ఈ అనేది ఎట్లయితే ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్, బీసీ ఇంటూ అనేది ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్, ఒక వేరియబుల్ అనుకోండి, థింక్ దట్ ఇది ఉంది. ఇప్పుడు కాబట్టి బీసీ ఇంటూ మొత్తం కలిపి ఒకటే ఎలిమెంట్ అయితే నెక్స్ట్ రిమైనింగ్ నెక్స్ట్ జరగాల్సిన యాక్టివిటీ ఏంటి? డివిజన్ కదా, డివిజన్. సో ఇప్పుడు ఆపరేషన్ దేని మీద జరుగుతుంది? డిఫరెన్స్ తెలియడం కోసం
బి ఇంటూ సి బీసీ స్టార్ అయిపోయింది. నెక్స్ట్ ఈ బీసీ స్టార్ స్లాష్ డి ఈ మొత్తం కలిపి ఆపరేషన్ జరగాలి. అప్పుడు ఏమవుతుంది, బీసీ స్టార్ అనేది ఒక వేరియబుల్, డి అనేది ఒక వేరియబుల్, ఈ రెండింటి మీద డివిజన్ జరుగుతుంది. అప్పుడు డివిజన్ సింబల్ ఎక్కడికి రావాలి, ఎండింగ్కి రావాలి. సో దట్ దిస్ ఎక్స్ప్రెషన్ విల్ బికమ్ like this. Okay, na? BC star D slash. ఇదైంది. నెక్స్ట్ ఈ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఉంటుంది, ఫస్ట్ ప్లస్ ఉంది, నెక్స్ట్ ప్లస్ ఉంది, నెక్స్ట్ మైనస్ ఉంది. ఈ మూడింటి యొక్క ప్రయారిటీ సేమ్. ప్లస్ రెండు ప్లస్ రెండు సేమ్, మైనస్ ఉంది, మైనస్ ప్లస్, మైనస్ అండ్ ప్లస్ రెండు ప్రయారిటీ సేమ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ మూడింటిలో మరి ఏది ముందు జరగాలి అంటే అసోసియేటివిటీ, లెఫ్ట్ టు రైట్, ఏది ముందు వస్తే అది. సో అకార్డింగ్ టు దట్, ఎందుకంటే మన మోస్ట్ ఆఫ్ ది ఆపరేటర్స్ అసోసియేటివిటీ లెఫ్ట్ టు రైట్ ఉంటుంది. రైట్ టు లెఫ్ట్ ఉండే ఆపరేటర్స్ ఏంటి, యూనరీ ఆపరేటర్స్. చెప్పాలంటే యూనరీ ఆపరేటర్స్ లైక్ నాట్, టిల్డ్ మార్క్, అట్లాగే మనకి ప్లస్ ప్లస్, మైనస్, అరే ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అంటే డిపెండింగ్ ఆన్ ది వే వి యూస్, దాని అసోసియేటివ్ చేంజ్ అవుతుంది. దట్స్ డిఫరెంట్ థింగ్. ఎనీవే జనరల్ గా అది కూడా మనకి రైట్ టు లెఫ్ట్ అనే చెప్తాం. అండ్ all operators, all unary operators. సో యూనరీ ఆపరేటర్స్ ఏవైతే మనకి పాయింటర్స్ కాన్సెప్ట్ లో స్టార్ యూజ్ చేస్తాం, వాల్యుయేట్ ఆపరేటర్ అది కావాలి. ఆల్ యూనరీ ఆపరేటర్స్, అట్లాగే టెర్నరీ ఆపరేటర్, క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్. అసలు ఇది లెఫ్ట్ టు రైట్ ఉందా, రైట్ టు లెఫ్ట్ ఉందా, అది పెద్ద కన్సిడరేషన్ ఏం కాదు మన యూసేజ్ లో. అట్లాగే ఈక్వల్ టు సింబల్, అసైన్మెంట్ ఆపరేటర్. ఇవన్నీ కూడా రైట్ టు లెఫ్ట్ ఉంటాయి. బట్ రిమైనింగ్ మోస్ట్ ఆఫ్ ది మేజర్ ఆపరేటర్స్ ఆర్ లెఫ్ట్ టు రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ప్లస్ మీద జరగాలి. ప్లస్ మీద ఆపరేషన్ జరగాలి. ఇది ఫస్ట్ ఆపరేటర్, ఫస్ట్ ఆపరెండ్ ఏ, నెక్స్ట్ ఆపరెండ్ బీసీ స్టార్ డి బై, ఈ మొత్తం కలిపి ఒక ఆపరెండ్. ఇది అండ్ ఇది ఏ, ఈ రెండింటి మీద మనకి ఆపరేషన్ జరగాలి. ఫర్ దట్ దీని మీద జరిగితే అప్పుడు రిజల్ట్ ఎలా వస్తుంది, ఏ ఒక ఆపరేటర్, ఒక ఆపరెండ్, బీసీ స్టార్ డి బై అనేది ఇంకొక ఆపరెండ్, ఆ మొత్తం మీద ప్లస్ ఆపరేషన్ జరగాలి. నెక్స్ట్ సార్ ఒక డౌట్, ఈ ప్లస్ మూలకి ఎట్లా వచ్చింది సార్ మామూలుగా? ఏ అనేది ఒక ప్లస్ అని పెట్టచ్చు కదా, ఏ అనేది ఒక ఆపరెండ్, బీసీ స్టార్ డి బై ఈ మొత్తం కలిపి ఒక ఆపరెండ్. ఓకే, ఈ రెండింటి మీద ఆపరేషన్ జరిగినప్పుడు ఈ రెండు మీద ఉన్న ఆపరేటర్ ఏంటి, ప్లస్ కదా. ఆ ప్లస్ లాస్ట్ తీసుకొచ్చి పెడుతున్నాం. పోస్ట్ ఫిక్స్ అంటేనే ఆపరేటర్ ని లాస్ట్ తీసుకొచ్చి పెడతాం. ఈ రెండు ఆపరేటర్స్ మనం ఇక్కడ కూడా ఏం చేసాం, బి ఇంటూ సి ఉంది, బి పక్కనే సి రాసి స్టార్ తీసుకొచ్చి లాస్ట్ లో పెట్టాం. రెండు ఆపరేటర్స్ ని పక్క పక్కన పెట్టేసి ఎండింగ్ లో ఆపరేటర్. అట్లా ఇక్కడ కూడా ఏం చేసాం, బీసీ స్టార్ అనేది ఒక ఆపరెండ్, డి అనేది ఒక ఆపరెండ్, వాటి మీద స్లాష్ ఉంది, వాటి మధ్యలో స్లాష్ ఉంది, మధ్యలో ఉన్న స్లాష్ తీసుకొచ్చి ఎండింగ్ లో పెట్టాం. అది కమెంట్ ఏమన్నా? యా షూర్. Expression has six operands ఉన్నాయి. ఏమేంటి, ఏ, బి, సి, డి, ఈ.
ప్లస్ మైనస్ ఓకేనా? ఈ ఎక్స్ప్రెషన్ ఈ ఎక్స్ప్రెషన్ లో 6 ఆపరెంట్స్ ఉన్నాయి, ABCDEF. అట్లాగే 5 ఆపరేటర్స్ ఉన్నాయి, ఏంటి ప్లస్ ఇంటూ అట్లా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది కన్వర్ట్ అయ్యేసరికి అప్పుడు ఏమైనాయి ఆపరేటర్స్ ఎన్ని? ఈ బి ఇంటూ సిని బీసీ స్టార్ గా చేస్తే బీసీ స్టార్ అనేది ఒక ఆపరెండ్. ఓకేనా? అప్పుడు దీన్ని ఏం చెప్పొచ్చు మనం? This expression has 5 operands. ఏవేంటి 5 operands? ఇక్కడ ఏ అనేది ఒక ఆపరెండ్. ఈ ఎక్స్ప్రెషన్ లో ఏ అనేది ఒక ఆపరెండ్, బీసీ స్టార్ అనేది ఒక ఆపరెండ్. బీసీ స్టార్ అనేది ఒక జస్ట్ ఒక వేరియబుల్ లాంటిది. డిఎఫ్ నార్మల్ గానే ఉన్నాయి. అండ్ ఆపరేటర్స్ వచ్చేసరికి ఏమున్నాయి? ఎన్ని ఉన్నాయి? ఆపరేటర్స్ వచ్చేసరికి 4 ఉంటాయి. ఆ 5 ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ ఆపరెంట్స్ అంటే నార్మల్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటే ఎన్ని ఆపరెంట్స్ ఉంటే దట్ మైనస్ 1 ఆపరేటర్స్ ఉంటాయి నార్మల్ గా తీసుకుంటే. అట్లా కాకుండా ఒకే వేరియబుల్ మీద మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. నాట్ అండ్ నాట్ ఇప్పుడు హెచ్ మీద 3 ఆపరేటర్స్ యూజ్ చేసాం, యూనరీ ఆపరేటర్స్. అప్పుడేమవుతుంది? 1 ఆపరెండ్ 3 ఆపరేటర్స్ అవుతాయి. బట్ మనం ఇప్పుడు తీసుకున్న ఇదేంటి? ఇది ఇప్పుడు మనం చూసిన నార్మల్ సింపుల్ ఎక్స్ప్రెషన్ కాదు, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కాదు. సో ఒక నార్మల్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఆపరెంట్స్ ఎన్ని ఉంటే ఒక్కటి తక్కువగా నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. అంటే అన్ని ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అన్ని ఇన్ఫిక్స్ మోడ్ లో యూజ్ చేస్తాయి. సో అక్కడ ఈ స్టార్ అనే ఆపరేటర్ ఇప్పుడు లేదు, ఎందుకంటే స్టార్ హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ ది ఆపరెండ్. అట్లాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని ఆపరెంట్స్ ఉన్నాయి? సారీ, ఇక్కడ 6 5 అట్లాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని ఆపరెంట్స్ ఉన్నాయి ఇందులో? బీసీ స్టార్ డి స్లాష్ ఒకటి, మొత్తం 4. బీసీ స్టార్ డి స్లాష్ అనేది మొత్తం కలిపి ఒకటే ఆపరెండ్. కాబట్టి మొత్తం ఎన్ని ఆపరెంట్స్ ఉన్నాయి? 4 ఆపరెంట్స్. ఆపరేటర్స్. ఈ ఎక్స్ప్రెషన్ ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఇలా అయిన తర్వాత ఏ కూడా కలిసిపోయింది. ఏబిసి స్టార్ డి స్లాష్ ప్లస్ అనేది మొత్తం కలిపి ఒకటే ఎక్స్ప్రెషన్, ఒకటే ఆపరెండ్. అంటే మొత్తం 3 ఆపరెండ్స్ ఉంది. ఆపరెండ్స్ ఏంటివి? నెక్స్ట్ ఇప్పుడు ఇందులో దేని మీద వర్క్ జరగాలి? ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ ప్లస్ ఈ
ఈ మొత్తం కలిపి ఒక ఎక్స్ప్రెషన్. ఏబిసి స్టార్ డి బై ప్లస్ అనేది ఒక ఎక్స్ప్రెషన్, అంటే ఒక ఆపరెండ్. ఈ అనేది ఒక ఆపరెండ్. ఈ రెండింటి మీద ప్లస్ ఆపరేషన్ జరగాలి. ఇప్పుడు స్లాష్ ప్లస్ ఈ ప్లస్ అయితే అంతేనా సార్? స్లాష్ ప్లస్ ఈ ప్లస్ ఈ అంతే. కాబట్టి దిస్ విల్ బికమ్, ఈ మధ్యలో ఉన్న ప్లస్ రెండింగ్ వస్తుంది. ఇప్పుడు ఇందులో ఎన్ని ఆపరెంట్స్ ఉన్నాయి? 2 ఆపరెంట్స్. నెక్స్ట్ ఈసారి ఏం చేస్తాం? ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ అండ్ ఎఫ్ ఈ రెండు మీద మైనస్ ఆపరేషన్ జరగాలి. దీని మీద కూడా ఈ రెండు ఆపరేషన్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఈ ప్లస్ ఎఫ్ మైనస్. So this expression has only one operand. సార్ ఇప్పుడు ఇది ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారా సార్ మామూలుగా? మనం దాని గురించి డిస్కస్ చేయకుండా స్టార్ట్ చేసాం కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను ఇనిషియల్గా దాని గురించి డిస్కస్ చేసి ఉండాల్సింది. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది అన్నట్టుగా నేను కొంచెం అడ్వాన్స్గా స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా కూడా ఇక్కడ చూడండి, 2 + 3 అని రాసాము. 2 + 3 అని రాస్తే ఇక్కడ 2 అనేది ఒక ఆపరెండ్, 3 అనేది ఒక ఆపరెండ్. ఈ రెండింటి మీద ప్లస్ అనే ఆపరేషన్ జరుగుతుంది, అంటే ఎడిషన్ ఆపరేషన్ జరుగుతుంది. ఈ ప్లస్ అనేది రెండు ఆపరెండ్స్ కి మధ్యలో ఉంది కదా, ఇన్సైడ్ ఉంది. అప్పుడు దీన్ని ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. అదే 2 + 3 ఇలా రాసాం అనుకో, 2 + 3ని 2 3 ప్లస్ అని రాసాం అనుకో, అంటే అవే ఆపరెండ్స్, 2 అనే ఆపరెండ్ 3 అనే ఆపరెండ్, అంటే దేని మీద అయితే మనం వర్క్ చేస్తామో అవి ఆపరెండ్స్. ఏ సింబల్ తో మనం వర్క్ చేస్తామో, అంటే ఏ ఆపరేషన్ చేస్తామో దానికి సంబంధించిన సింబల్ ఆపరేటర్. సో ఈ ఆపరేటర్ కనుక ఎండింగ్ లో రాసి ఆపరెండ్స్ రెండింటిని ముందు రాసి తర్వాత ఆపరేటర్ కనుక రాస్తే దాన్ని ఎండింగ్ లో తర్వాత ఉంది కదా, తర్వాత ఉంది కాబట్టి దీన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇది ఇన్ఫిక్స్ ఇది ఏ క్లాస్ లో అయినా +2 3 అని అట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాన్ని ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకే, +2 3. ఇది ఏ కేసులో వస్తుంది? అంటే ఇది ఈ పర్టికులర్ వర్క్ కి సంబంధించి మనకు అవసరం రాదు. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ అయింది యాక్చువల్గా. కరెక్ట్. అంటే ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్ట్ చేసుకొని మనం దాన్ని ఇవాల్యుయేషన్ చేసుకోవచ్చు. అట్లాగే ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్ చేసుకొని కూడా చేయొచ్చు. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. కాకపోతే ఎక్కువ మంది ఫాలో అయ్యేది ఈ నోటేషన్ అనమాట. అలా చేసినా కూడా వస్తుంది, రిజల్ట్ వస్తుంది. ఓ, అది యూజర్ ఇష్టం whether to convert to post fix or prefix. Okay. ఆ ప్లస్ అనే సింబల్ ఎక్కడ ఉంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఏ సింబల్ అంటే నార్మల్ గా మనం చేసే వర్క్ అంతా కూడా ఎలా చేస్తాం? ఇన్ఫిక్స్ లో రాస్తాం. మనం ఎక్కడన్నా పేపర్ మీద రాస్తున్నా, ప్రోగ్రామ్ లో రాస్తున్నా, అదంతా కూడా ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ మనకు తెలుసు.
ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లల్ని రాసే థింగ్ ఉంది అదంతా ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది? అది 2+3 స్కూల్కి వెళ్ళే పిల్లలే కాదు, ఈవెన్ ఇంటర్మీడియట్ వాళ్ళు కావచ్చు, బీటెక్ చేసే వాళ్ళు కావచ్చు, వాట్ ఎవర్ రెగ్యులర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అక్కడ ఆల్మోస్ట్ పోస్ట్ ఫిక్స్ ప్రిఫిక్స్ తో పెద్దగా అవసరం రాదు. బట్ ఇక్కడ ఇంటర్నల్ గా ఇన్సైడ్ ఏ సిస్టమ్ మనం 2+3 అని రాసినా కూడా సిస్టమ్ దాన్ని 2+3 2-3+ గా కన్వర్ట్ చేసుకొని తర్వాత దాని మీద క్యాలిక్యులేట్ చేస్తుంది. అంతేగాని 2+3 ఇచ్చాం కదా అని చెప్పి 2+3 is 5 అని రాసేసుకోండి. 2+3ని 2-3+ గా కన్వర్ట్ చేసుకొని తర్వాత దాన్ని వాల్యుయేట్ చేస్తుంది. ఇంటర్నల్ గా 2-step ప్రాసెస్ అన్నమాట. బికాస్ ఆఫ్ ప్రయారిటీస్ అసోసియేటివిటీస్ వీటన్నిటిని ప్రాపర్ గా కన్సిడర్ చేసుకోవాలి అంటే ఇట్ హ్యాస్ టు కన్వర్ట్ ఇంటూ పోస్ట్ ఫిక్స్ అండ్ డూ ది యాక్చువల్ క్యాలిక్యులేషన్. సో ఇప్పుడు ఈ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ నేను ఇలా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ గా కన్వర్ట్ చేశాం. ఇప్పుడు ఇంకొక ఎక్స్ప్రెషన్ ఇస్తే దాని మీద మీరు వర్కౌట్ చేయగలుగుతారా? చేస్తాం సార్. సపోజ్ ఇది మనకున్న ఎక్స్ప్రెషన్ అనుకుందాం, ఓకేనా? దీంట్లో ఫస్ట్ ఏం యాక్టివిటీ జరుగుతుంది? ఫస్ట్ ఇంటూ హై ప్రయారిటీ కాబట్టి ఏబి ఇంటూ ప్లస్ సి. ఫస్ట్ ఒకటి చెప్పండి, ఒక ఆపరేషన్ చెప్పండి, ఒక ఆపరేషన్ చెప్పండి. ఫస్ట్ ఏం జరగాలి? ఇంటూ జరగాలి. ఏబి ఇంటూ అక్కడ ఎఫ్జి ఇంటూ జరిగింది. సో దిస్ ఎక్స్ప్రెషన్ షుడ్ బికమ్ ఇక్కడ రావాలి. కాకపోతే ఈ ఇంటూ అనేది దాని మీద ఆపరేషన్ జరగాలి, ఈ ఇంటూ మీద ఆపరేషన్ జరగాలి, అవునా? సో ఆ ఇంటూ వరకే మార్క్ చేస్తాను. ఇంతకుముందు నేను ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని మార్క్ చేశాను, ఇప్పుడు ఇంటూ మీద మార్క్ చేస్తాను. ఏ ఇంటూ బి జరిగినప్పుడు ఏమవుతుంది? దిస్ బికమ్ ఏబి ఇంటూ ఏబి ఇంటూ ఏబి ఇంటూ ఈ ఫస్ట్ పార్ట్ జరిగింది. ఇది నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు ఏం జరగాలి? నెక్స్ట్ స్టెప్ లో ఏం జరగాలి? ఎఫ్జి ఇంటూ జరగాలి. ఎఫ్జి ఇంటూ జరగాలి అంటే ఇప్పుడు నెక్స్ట్ జరగాల్సిన యాక్టివిటీ ఈ ఇంటూ మీద ఈ ఇంటూ జరగాలి. జరిగితే అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఎట్లా అవుతుంది? ఎఫ్జి ఇంటూ ఎఫ్జి ఇంటూ జరగాలి. ఇక్కడ సిడి డివిజన్, సిడి స్లాష్, నెక్స్ట్ సిడి స్లాష్ అంటే స్లాష్ మీద ఆపరేషన్ జరగాలి. నెక్స్ట్ స్టెప్ లో స్లాష్ మీద జరిగితే సో దట్ దిస్ విల్ బికమ్ వాట్? సిడి స్లాష్. నెక్స్ట్ సిడి స్లాష్ ప్లస్ ఏబి స్టార్ సిడి స్లాష్ ప్లస్ స్టార్ ప్లస్ సిడి స్లాష్ ఉంది అంటే ఏబి స్టార్ అనేది ఒక ఆపరెండ్,
సిడి స్లాష్ అనేది ఒక ఆపరెండ్, ఒక- వాటి మీద ప్లస్ ఆపరేషన్ జరగాలి. సో దట్ దిస్ విల్ బికమ్ స్లాష్ తర్వాత ఇక్కడ ప్లస్ చేయాలి. ఓకేనా? So that this become AB star CD slash yes. Next. ఇప్పుడు ఏం జరగాలి దీంట్లో? ఈ మైనస్ మైనస్ సారీ ప్లస్ జరగ ఎఫ్జి స్టార్ కాదు ఈఎఫ్ ప్లస్ కి మైనస్ కి సేమ్ ప్రయారిటీ ఉంటుంది. ఓకేనా? వాటిలో Okay. ఏది ముందు వస్తే అది జరుగుతుంది. ప్లస్ ముందు వస్తే ప్లస్, మైనస్ ముందు వస్తే మైనస్. ఓకే, ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ టు రైట్ అసోసియేటివిటీ ఈ మైనస్ ప్లస్ చేయండి. ఇక్కడ దీని మీద ఆపరేషన్ జరగాలి. సో దిస్ విల్ బికమ్ ఈ మైనస్. నెక్స్ట్ ఈ ప్లస్ ఆపరేషన్ ప్లస్ మీద జరగాలి. అంతేనా? ఎఫ్జి స్టార్ ప్లస్ సో దట్ దిస్ ఎక్స్ప్రెషన్ విల్ బికమ్ ఇది క్లియర్ మీకు? క్లియర్ సార్. అయితే ఇప్పుడు మనం చేస్తున్నట్టు చేస్తే సిస్టమ్కి ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే ఇది జరగాలంటే ఉన్న ఆపరేటర్స్ అన్ని ప్రతిసారి ఈ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఉంది మొత్తం ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాలి. వీటిలో ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయో చూసుకోవాలి, దాంట్లో హైయెస్ట్ ప్రయారిటీ ఏముందో చూసుకోవాలి. అయిపోయింది. దాని మీద ఈ ఒక్క పార్ట్ ఏబీ స్టార్ట్ చేసి మళ్ళీ మొత్తం మళ్ళీ ప్లస్ స్లాష్ మొత్తం ఆపరేటర్ ఈ ఎక్స్ప్రెషన్ ని మళ్ళీ మొత్తం ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాలి. వాటిలో ప్రయారిటీస్ ఏమి ఎక్కువ ఉన్నాయి చూసుకోవాలి. మధ్యలో పారాన్సిస్ ఉంటాయి, ఇంకోటి ఏదో ఉంటాయి, అది చేసుకోవాలి. అది కొంత టైం టేకింగ్. అంటే యాక్చువల్ జరగాల్సిన వే అయితే అదే. సో ఫైనల్ గా వి గెట్ ఎ రిజల్ట్ లైక్ దిస్. ఇంతవరకు క్లియర్? ఇప్పుడు ఈ మనం 2 ఎగ్జాంపుల్స్ చూసాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసాం, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్. అయితే ఈ సిస్టమ్ ఎలా అంటే సిస్టమ్ లోపల ఏం చేస్తారంటే ఈ ఎక్స్ప్రెషన్స్ ని ప్రాపర్ గా మనం తెచ్చుకోవడం కోసం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం చూసిన మాన్యువల్ అనుకోవచ్చు, మాన్యువల్ గా ఎలా చేస్తామనేది చూసాం. అయితే సిస్టమ్ ఇంటర్నల్ గా ఈ ఎక్స్ప్రెషన్స్ కన్వర్ట్ చేసుకోవడానికి ఎలా చేస్తుంది, స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తుంది అంటే చూద్దాం. ఇది మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి ఇక్కడే వస్తుంది. ఈ ఎక్స్ప్రెషన్ తీసుకొని అవర్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్, దీన్ని పక్కన పెట్టేయండి. ఇది మనం యాక్చువల్గా మాన్యువల్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, ఈ ఎక్స్ప్రెషన్ తీసుకుంటున్నాం. దిస్ ఈజ్ వాట్ అవర్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. దిస్ ఈజ్ అవర్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు దీన్ని మనం పోస్ట్ ఫిక్స్ కన్వర్ట్ చేద్దాం. ఈ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని పోస్ట్ ఫిక్స్ కన్వర్ట్ చేయబోతున్నాం. దీంట్లో ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని పోస్ట్ ఫిక్స్ కన్వర్ట్ చేయాలి అంటే మనకు కావాల్సిన థింగ్ ఏంటంటే, ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇస్ నథింగ్ బట్ ఇదేంటి, దిస్ ఈస్ నథింగ్ బట్ ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్, అంతేనా? ఒక స్ట్రింగ్, అంతే కదా? ఈ స్ట్రింగ్ లో ఈచ్ ఎలిమెంట్ ని మనం టచ్ చేసుకుంటూ వెళ్తాం. ఇది 0th లొకేషన్ లో ఉంది, ఏ అనేది 0th లొకేషన్ లో, స్టార్ అనేది ఫస్ట్ లొకేషన్ లో, బి అనేది సెకండ్ లొకేషన్ లో, ప్లస్ అనేది థర్డ్ లొకేషన్ లో. అంటే ఒక స్ట్రింగ్ గా మనం దీన్ని ట్రీట్ చేస్తే అలా మనం క్యారెక్టర్ బై క్యారెక్టర్ తీసుకుంటూ వెళ్తాం. దాన్ని ఈ పోస్ట్ ఫిక్స్ అనే ఇంకొక స్ట్రింగ్ తీసుకొని దాంట్లో రిజల్ట్ పెట్టేసుకుంటాం. ఏ వస్తే ఏ, బి వస్తే బి, సి వస్తే సి, ప్లస్ వస్తే ప్లస్, ఇంటూ వస్తే ఇంటూ, ఏది వస్తే అది తీసుకొచ్చి పోస్ట్ ఫిక్స్ లో పెట్టేసుకుంటాం. అయితే ఇది పెట్టేటప్పుడు
నార్మల్ ఆపరాండ్ కనుక వస్తే డైరెక్ట్ గా దాన్ని ఇన్ఫిక్స్ నుంచి పోస్ట్ ఫిక్స్ లో పెట్టేస్తాం. ఫస్ట్ రూల్ ఏంటంటే incoming is normal operand directly to అంటే ఇప్పుడు ఇన్ఫిక్స్ ఉంది, ఇది పోస్ట్ ఫిక్స్ లోకి రావాలి. ఏం చేస్తాం? ఏ వస్తే వస్తుంది, ఇందులో నుంచి ఏ వస్తుంది కదా, ఏ వచ్చింది. ఏ అనేది ఏంటి? ఆపరేటరా ఆపరాండా? ఆపరాండ్. ఆపరాండ్ కనుక అయితే డైరెక్ట్ గా తీసుకొచ్చి పోస్ట్ ఫిక్స్ లోకి యాడ్ చేసేస్తాం. ఆపరాండ్ అయితే డైరెక్ట్ గా ఏ వచ్చింది, ఏ తీసుకొచ్చిందో పెట్టేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనకి స్టాక్ తో అవసరం వస్తుంది. ఇక్కడ మనకి ఒక స్టాక్ తో అవసరం వస్తుంది. సపోజ్ ఇది 0th లొకేషన్, ఫస్ట్ లొకేషన్, సెకండ్ లొకేషన్, థర్డ్ లొకేషన్. ఇప్పుడు స్టార్ వచ్చింది అనుకోండి, ఓకేనా? స్టార్ వచ్చింది. వచ్చినప్పుడు స్టాక్ లో ఏమన్నా ఎలిమెంట్స్ ఉన్నాయా? ఏమీ లేవు. స్టాక్ కనుక ఎంటీగా ఉంటే వచ్చిన ఆపరేటర్ ని డైరెక్ట్ గా తీసుకొచ్చి స్టాక్ లో పెట్టేసేస్తాం. ఓకేనా? ఒక ఆపరేటర్ వచ్చింది, ఫస్ట్ ఏ వచ్చింది, అది అయిపోయింది. స్టార్ వచ్చింది. స్టార్ వచ్చినప్పుడు స్టాక్ లో చూస్తాం. స్టాక్ లో ఉన్న ఆపరేటర్ ఏమీ లేవు కాబట్టి దాన్ని డైరెక్ట్ గా తీసుకెళ్ళి స్టాక్ లో పెట్టేస్తాం. ఇప్పుడు స్టాక్ లో ఏముంది అంటే స్టార్ ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ ఇన్కమింగ్ ఈజ్ ఆపరేటర్, అప్పుడు ఏం చేయాలి? ఆపరేటర్ కనుక అయితే దీంట్లో మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేద్దాం. Stack is empty, replace the operator. ఇన్కమింగ్ గనక ఆపరాండ్ అయితే డైరెక్ట్ గా పోస్ట్ ఫిక్స్ లోకి యాడ్ చేసేస్తాం. ఇన్కమింగ్ ఈజ్ నార్మల్ ఆపరెంట్ అయితే డైరెక్ట్ గా పోస్ట్ ఫిక్స్ కి, ఆపరేటర్ అయితే స్టాక్ ఎంటీగా కనుకుంటే దాన్ని డైరెక్ట్ తీసుకొని స్టాక్ లో పెట్టేసాం. ఓకే, అంతవరకు చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు దాన్ని చూద్దాం. నెక్స్ట్ స్టార్ వచ్చింది. నెక్స్ట్ బి వచ్చింది. బి వచ్చినప్పుడు ఏం చేయాలి? బి అనేది ఏంటి? ఆపరెంట్. ఆపరెంట్ వస్తే ఏం చేయాలి? డైరెక్ట్ గా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్, డైరెక్ట్ గా పోస్ట్ ఫిక్స్ లో పెట్టేస్తాం. అయిపోయింది. అది ఆల్రెడీ ఆ పాయింట్ ఇందులో ఉంది. నెక్స్ట్ ప్లస్ వచ్చింది. యాడ్ ఇట్ టు స్టాక్. ఇప్పుడు డైరెక్ట్ స్టాక్ కాదు. ఎందుకు? స్టాక్ ఎంటీగా లేదుగా, స్టాక్ ఎంటీగా లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, వచ్చిన ఆపరేటర్ ప్లస్ కాబట్టి స్టాక్ లో ప్లస్ కంటే హయ్యర్ ప్రయారిటీ ఉన్న ఆపరేటర్స్ కనుక ఉంటే వాటిని తీసుకొచ్చి పోస్ట్ ఫిక్స్ కి యాడ్ చేయాలి. ఇది ఇది అన్నింటి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న, ఈ రోజు డిస్కస్ చేసిన వాటిలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇది అనమాట. సో ఒక ఇన్ఫిక్స్ నుంచి వచ్చిన వాటిలో వచ్చిన ఆపరేటర్, ఈ ఆపరేటర్
కంటే హయ్యర్ ప్రయారిటీ ఉన్న ఆపరేటర్స్ ఏవైనా ఉంటే, ఇది స్టాక్ లో ఉంటే వాటిని బయటికి తీసుకొచ్చి పోస్ట్ ఫిక్స్ లో యాడ్ చేసేయాలి. ఇప్పుడు ప్లస్ ఉంది, ప్లస్ కంటే ఇంటూ హయ్యర్ ప్రయారిటీనా లోయర్ ప్రయారిటీనా? హయ్యర్ ప్రయారిటీ. హయ్యర్ ప్రయారిటీ. సో స్టార్ తీసుకొచ్చి బయట పెట్టేస్తాం. బయట అంటే ఎక్కడ? ఎక్స్ప్రెషన్ పోస్ట్ ఫిక్స్ అంటే ఇక్కడ నుంచి దీన్ని తీసేసి ఇక్కడ పెట్టేశాం. Hmm. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఆపరేటర్స్ ఉన్నాయా? లేవు. లేవు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్లస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఆ ప్లస్ స్టాక్ లో యాడ్ చేసేస్తాం. ఓకేనా? ఈ ప్లస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాం. నెక్స్ట్ ఏమొచ్చింది? ఇంతవరకు అయిపోయింది కదా మనకి. ఏ స్టార్ బి ప్లస్ అయిపోయింది. ఇప్పుడు సి ఉంది. సి అనేది ఏంటి? ఆపరెండ్. ఆపరెండ్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా పోస్ట్ ఫిక్స్ యాడ్ చేసేయచ్చు కదా. నెక్స్ట్ స్లాష్ వచ్చింది. స్లాష్ అవునా? స్టాక్ కంపేర్ స్లాష్ ని స్టాక్ లో ఉన్న ఎలిమెంట్ తో కంపేర్ చేస్తాం. కంపేర్ చేస్తే ఈ స్టాక్ లో ఉన్నది పెద్దదా హయ్యర్ ప్రయారిటీనా? హయ్యర్ ప్రయారిటీ. స్టాక్ లో ఉంది చిన్న ప్రయారిటీ. చిన్నది. ఇంతకుముందు ఆల్రెడీ స్టార్ ఉంది, కొత్తగా ప్లస్ వచ్చింది. స్టార్ అనేది పెద్దది కాబట్టి దాన్ని బయటికి తీసాం. కానీ ఇప్పుడు స్లాష్ వచ్చింది. స్లాష్ కంటే ప్లస్ చిన్నది. చిన్నది ఉంటే దాన్ని కదిలించండి, అట్లాగే ఉంచేది. ఉంచేసి ఈ స్లాష్ కూడా తీసుకొచ్చి స్టాక్ పైన పెట్టేసి ఓకే. చిన్నది ఉంటే దాని మీద యాడ్ చేసి ఓకే ఆ పాయింట్ రాద్దాం. అదే రాస్తుంది. ఇఫ్ స్టాక్ ఈజ్ ఎంప్టీ, ఓకే సారీ అది ఈ పాయింట్స్ రాయలేదు. హయ్యర్ అయితే స్టాక్ లో ఆల్రెడీ హయ్యర్ ఎలిమెంట్ ఉంటే లోయర్ ఎలిమెంట్ ఉంటే ఎట్లా? ఇన్కమింగ్ ఈజ్ ఆపరేటర్ అయితే యాక్చువల్గా ఈ కండిషన్ మనం రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంప్లిసిట్ గా మిగిలిన రెండు రాస్తే అది ఇది ఇంప్లిసిట్ అయిపోతుంది. కాబట్టి మనం క్లారిటీ కోసం రాసాం. ఇఫ్ ఇన్కమింగ్ ఈజ్ అన్ ఆపరేటర్ అయి ఉంటే ఏం చేయాలి? స్టాక్ లో ఉన్న దీనికంటే ఎక్కువ ప్రయారిటీ ఉన్న ఆపరేటర్స్ ఉంటే వాటిని బయటికి తీసుకొచ్చి పోస్ట్ ఫిక్స్ కి యాడ్ చేయాలి. అవునా? Remove bigger priority. If incoming is an operator, then remove all operators that are bigger in priority. దేనికంటే కొత్తగా వచ్చిన దానికంటే bigger in priority and add them to postfix expression. ఇంకా మన స్టాక్ పాయింట్ ఆఫ్ లో చెప్పాలంటే రిమూవ్ అనే బదులు పాప్ అంటే డైరెక్ట్ ప్లేస్ అని చెప్పాం. ప్లేస్ అనే బదులు ఓకేనా?
ఒకవేళ ఇప్పుడు ఈ పాయింట్ రాసామంటే ఈ పాయింట్ రాసాం పాప్ ఆల్ ఆపరేటర్స్ దట్ ఆర్ బిగ్గర్ ఇన్ ప్రయారిటీ. ఇది రాసామంటే పెద్దగా ఉంటే బయటికి తీయన్నాం, చిన్నగా ఉంటే బయటికి తీయద్దనే దాని అర్థం. పుష్ చేయాలి. సో push the incoming operator into this stack. ఇది ఫస్ట్ జరగాల్సిన వర్క్, ఇది నెక్స్ట్ జరగాల్సిన వర్క్. అవునా? పాప్ ఆల్ ఆపరేటర్స్ అది ఇంకా రాలేదు కదా సార్, అది పాప్. హలో 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 మనకి ఇందులో సరే ప్రశ్న. ఇప్పుడు మనం అర్థం చేసుకోవడం కోసం నేను సపరేట్ పాయింట్స్ రాస్తున్నాను, కానీ ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్, అంతే. దీని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అది పాప్ ఇంకా జరగలేదు కదా సార్, పాప్ ఆల్ ఆపరేటర్స్ బిగ్గర్ ఇన్ ప్రయారిటీ. ఇదే ఈ కేసులో చేయాలి, మనం చేయాలి. ఏది ఎక్కడ పాప్? ఇందాక ఇంటూని పాప్ చేసాంగా, కానీ ఇంటూని మనం ఎక్కడ బిగ్గర్ ప్రయారిటీ ప్లస్ వచ్చినప్పుడు ఇంటూతో కంపేర్ చేసాం. ప్లస్ కంటే ఇంటూ పెద్దది కాబట్టి దాన్ని తీసుకొచ్చి పోస్ట్ ఫిక్స్ యాడ్ చేసాం. ప్లస్ తో కంపేర్ చేసే బయట తెచ్చాం దాన్ని. నెక్స్ట్ పుష్ ద ఇన్కమింగ్ ఆపరేటర్ ఇంటూ ది స్టాక్. ఇది పాప్ చేయాల్సినవి ఉంటే అవి చేసేసి తర్వాత కొత్తగా వచ్చిందని పుష్ చేస్తున్నాం. ఒకవేళ పాప్ చేయడానికి ఏం లేదనుకోండి, ఆటోమేటిక్గా అది పుష్ చేస్తాంగా. అట్లాంటప్పుడు ఈ పాయింట్ మనం రాయకుండా ఏం కాదు. అదే మనకి ఇందాక అర్థం కావడం కోసం ఆ పాయింట్ నేను రాశాను. సో పాప్ ఆల్ ఆపరేటర్స్ దట్ ఆర్ బిగ్గర్ ఇన్ ప్రయారిటీ అండ్ యాడ్ దెమ్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్, దెన్ పుష్ ద ఇన్కమింగ్ ఆపరేటర్ ఇంటూ ది స్టాక్, అంతే. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనకి సి అయిపోయింది, స్లాష్ వచ్చింది, స్లాష్ కూడా అయిపోయింది. నెక్స్ట్ డి వచ్చింది. డి వచ్చినప్పుడు ఏం చేస్తాం? డి వచ్చి డైరెక్ట్ గా పోస్ట్ ఫిక్స్ రాసేసుకుంటాం. డి అయిపోయింది. నెక్స్ట్ మైనస్ వచ్చింది. మైనస్ వచ్చినప్పుడు ఏం చేయాలి? స్టాక్ తో కంపేర్ చేసుకోవాలి. స్టాక్ లో ఉన్న టాప్ ఎలిమెంట్ ఏంటి? స్లాష్ కదా. స్లాష్ బయటకు తీసుకొచ్చి రాస్తాం. నెక్స్ట్ అంటే స్లాష్ బయటకు తీసుకొచ్చి పోస్ట్ ఫిక్స్ కి రాస్తాం. నెక్స్ట్ ఇంకేముంది? ప్లస్ ఉంది. ప్లస్ సారీ, ఇక్కడ నేను బిగ్గర్ ఆర్ ఈక్వల్ కూడా రాసుకోండి. బిగ్గర్ ఉన్న, ఈక్వల్ ప్రయారిటీ ఉన్నా కూడా బయటకు తీసుకురాలి. ఓకేనా? సో ఇప్పుడు మైనస్ ప్లస్ ఉంది, మైనస్ ప్లస్ రెండు ఈక్వలే కదా, కాబట్టి ఈ ప్లస్ ను కూడా తీసేస్తాం. ప్లస్ ను కూడా తీసేసి ఓకేనా తీసుకొని నెక్స్ట్ ఇంకా స్టాక్ లో ఏం లేవు కదా, కంపేర్ చేయడానికి స్టాక్ లో ఆపరేటర్స్ ఏం లేవు కదా, కాబట్టి ఆ వచ్చిన మైనస్ ని ఇక్కడ పెట్టేస్తాం. వచ్చిన మైనస్ ని ఇక్కడ పెట్టేస్తాం, కాబట్టి మైనస్ అయిపోయింది. నెక్స్ట్ ఈ వచ్చింది. ఈ వచ్చినప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్ గా పోస్ట్ ఫిక్స్ యాడ్ చేసుకోవడం కదా. సో ఈ కూడా అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ వచ్చింది. ప్లస్ వచ్చినప్పుడు ఏం చేయాలి? స్టాక్ లో ఉన్న ఎలిమెంట్స్ తో కంపేర్ చేయాలి. మైనస్ ఉంది, ఇప్పుడు మైనస్ బయటికి తీయాలా అలాగే ఉంచాలా? బయటికి తీయాలి, ఈక్వల్ కదా, కాబట్టి మైనస్ తీసుకొచ్చి
ఇక్కడ పెట్టేసుకో. తీసుకొని ఈ ప్లస్ తీసుకెళ్ళి స్టాక్ లో పెట్టేసి, కాబట్టి ఈ ప్లస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎఫ్ వచ్చింది. ఎఫ్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా పోస్ట్ ఫిక్స్ లోకి యాడ్ చేసేస్తున్నాం. నెక్స్ట్ ఇంటూ వచ్చింది. ఇంటూ వచ్చినప్పుడు ఏం చేయాలి? కంపేర్ చేయాలి. అక్కడ ఉన్నది ప్లస్. ప్లస్ అనేది చిన్నది కాబట్టి తీయాలా, స్టార్ దాన్ని తీసుకు స్టార్ మీద పైన పెట్టేయాలి టాప్ లో. ప్లస్ ఉంది, ప్లస్ ప్లస్ అక్కడే ఉంచి స్టార్ అక్కడ పైకి పెట్టాలి. అంతే, పెట్టేసాం. నెక్స్ట్ అంటే ఇప్పుడు స్టార్ కూడా ప్రాపర్ ప్లేస్ లోకి, అంటే ప్రాపర్ ప్లేస్ అంటే పోస్ట్ ఫిక్స్ లోకి వస్తే ఫైనల్ ప్లేస్కి వచ్చినట్లు, ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాపర్ ప్లేస్కి వచ్చేస్తుంది. అయిపోయింది. నెక్స్ట్ ఆ ఒక్క పాయింట్ రాస్తారా సార్? ఇప్పుడు ఈ పాప్ ఆల్ బిగ్గర్, ఒకవేళ ఇన్కమింగ్ ఎలిమెంట్ లెస్ అయితే ప్లేస్ ఇన్ ద టాప్ ఆఫ్ ద స్టాక్. లెస్ అయితే కదా, హై అయితే. సరే, హై అయితే. యాక్చువల్గా ఇది మనం సపరేట్ గా పాయింట్ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీని రివర్స్ మనం ఇక్కడ రాసాం. ఏమని? ఎగ్జిస్టింగ్ ఉన్నది కనుక పెద్దది కానీ ఈక్వల్ కానీ ఉంటే బయటికి తీసేయి అని. దాని రివర్స్ ఏంటిదే? ఈ కండిషన్ ఫాల్స్ అయితే డైరెక్ట్ గా ఈ స్టార్ తీసుకొచ్చి పైన పుష్ చేయడానికి నెక్స్ట్ పాయింట్ అదే కదా. పెద్దవి లేకపోతే ఉన్నదాన్నే పుష్ చేసి, అప్పుడు ఆటోమేటిక్గా ఇది జరిగిపోతుంది. ఈ రెండు పాయింట్స్ ఈ పాయింట్ ని మార్చొచ్చా సార్? ఫస్ట్ పాయింట్ ని, ఇఫ్ ఇన్కమింగ్ ఆపరేటర్ హ్యాస్ లెస్ ప్రయారిటీ దాన్ ది టాప్ ఎలిమెంట్, దెన్ ప్లేస్ దట్ ఇన్కమింగ్ ఎలిమెంట్, దెన్ కీప్ ఇట్ ఇన్ పోస్ట్ ఫిక్స్ అని. అట్లా చేయి. మళ్ళీ చెప్పండి, మీరు చెప్పిన పాయింట్. పాప్ ది చిన్న మోడిఫికేషన్ లాగా ఈజీగా అర్థం కూడా. ఇఫ్ ఇన్కమింగ్ ఆపరేటర్ హ్యాస్ లెస్ ప్రయారిటీ than the top element, then place the add them to postfix expression and రాయొచ్చా? అసలు మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ కాదు. మీరు ఏమంటున్నారు? ఇన్కమింగ్ ఆపరేటర్ కనుక లెస్ ప్రయారిటీ ఉంటే అప్పుడు ఏం చేయాలి? దాన్ని ఇన్కమింగ్ ఆపరేటర్ లెస్ ప్రయారిటీ ఉంది అంటే స్టాక్ లో ఉన్న ఆపరేటర్ హైయర్ ప్రయారిటీ ఉన్నట్టు, అంతేనా? అప్పుడు ఏం చేయాలి? స్టాక్ లో ఉన్న ఎలిమెంట్స్ తీసుకొచ్చి పోస్ట్ ఫిక్స్ యాడ్ చేయాలి. ఓకే 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 ఓకే, అర్థం. ఓకే, ఇప్పుడు ఎఫ్ స్టార్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ జీ ఉంది. జీ ఉన్నప్పుడు దాన్ని డైరెక్ట్ తీసుకొచ్చి సో ఇప్పుడు జీని ప్రాసెస్ చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఇన్ఫిక్స్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని అయిపోయినాయి. ఇన్ఫిక్స్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని అయిపోయినాయి. పోస్ట్ ఫిక్స్ లో కొంత అయింది, స్టాక్ లో కొన్ని ఆపరేటర్స్ మిగిలిపోయినాయి. ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అయిపోయిన తర్వాత స్టాక్ లో మిగిలిపోయిన ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని 1 by 1 తీసిన ఆర్డర్ లోనే పోస్ట్ ఫిక్స్ కి యాడ్ చేసేస్తాం. అంటే ఇప్పుడు 1 by 1 తీస్తే ఫస్ట్ ఏం తీయచ్చు? ఇందు నుంచి స్టార్ తీస్తాం, ఇక్కడ యాడ్ చేస్తాం. నెక్స్ట్ ప్లస్ తీస్తాం, ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు దిస్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఇవ్వటం. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ కి ఇది ఈక్వలెంట్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్.
ఇదే కదా మనం ఇందా మన మాన్యువల్గా రాసుకుంది. Hmm. ఇది ఒకటేనా కాదా? ఒకటి. ఒకటేనా? సో ఇట్లా ఒక ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ తీసుకొని యాజ్ ఎ స్ట్రింగ్ తీసుకుంటాం, దాన్ని ఇంకొక పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లోకి రాసుకుంటాం. ఇది జరగాలి అంటే వి నీడ్ 2 strings అండ్ 1 స్టాక్. ఈ స్టాక్ ఎలాంటి స్టాక్ అయితే బెటర్? ఇంటీజర్ స్టాక్ కాకుండా క్యారెక్టర్ స్టాక్ అయితే సరిపోతుంది. ఓకేనా? ఇస్ ఇస్ ఓకే? ఓకే సార్. కాన్సెప్ట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక ఇన్కమింగ్ ఆపరేటర్ ఏదన్నా హై ప్రయారిటీస్ ఏదన్నా వస్తే అది స్టాక్ లో ప్లేస్ చేయాలి. ఏదన్నా స్మాల్ ఆపరేటర్ ఏదన్నా వస్తే కంపేర్ చేసుకొని ఆల్రెడీ ఉన్న హై ప్రయారిటీ ఆపరేటర్ ని పాప్ చేయాలి, చిన్న ఆపరేటర్ ని స్టాక్ లో యాడ్ చేయాలి. అంతే. పర్ఫెక్ట్. అదే మెయిన్ పాయింట్ ఇందులో. ఓకేనా? ఇప్పుడు దాన్ని మనం ప్రోగ్రామ్ గా రాసుకుందాం. అయితే దీనికి అడిషనల్ గా మెయిన్ లాజిక్ తో పాటుగా సో నేను ఇప్పుడు ఒక ఇన్ఫిక్స్ నేను ఇన్ అని పెట్టాను. పోస్ట్ ఫిక్స్ ఒక స్ట్రింగ్ తీసుకున్నాం. లూప్ కంట్రోల్ కోసం అవసరమైన వేరియబుల్స్ యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? అట్లాగే ఒక స్టాక్ ని ఈ మెయిన్ తో సంబంధం లేకుండా బయట ఒక స్టాక్ క్రియేట్ చేద్దాం, అది తర్వాత చేద్దాం. అది మనం ఇన్పుట్ తీసుకుందాం. ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈచ్ క్యారెక్టర్ మీద మనం ప్రాసెస్ చేసుకుంటూ రావాలి. ఫర్ దట్ ఫర్ I equal to 0 infix of I not equal to null plus plus. ఈ లూప్ ఏం చేస్తుంది? ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో ఉన్న ఈచ్ ఎలిమెంట్ మీద ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది. ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని పార్సింగ్ చేయాలి. పార్సింగ్ అంటే ఏం లేదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అనలైజ్ చేసుకుంటూ వెళ్తున్నాం అంతే. సో అవసరమైతే దాని మీద ప్రాసెస్ చేస్తాం అందులో. ఓకే. సో ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో వచ్చినప్పుడు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే అది ఆపరాండా అని చూడాలి. ఆపరేటర్ కాకపోతే ఆపరాండేగా. ఎందుకంటే మనం ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్ ఏం తీసుకోబోతున్నాం ఇందులో అంటే బేసిక్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ మీద మాత్రం వర్క్ చేస్తున్నాం. లైక్ వాట్ స్టార్, ప్లస్, స్లాష్ ఇవి మాత్రమే తీసుకుంటున్నాం. ఓకేనా? కాబట్టి మనం ఇది ఆపరేటరా అని చెక్ చేయడం ఈజీ. ఓకేనా? అండ్ అయితే ఇప్పుడు మనం చూసిన ఈ 2 ఎగ్జాంపుల్స్, ఇది ఈ ఎక్స్ప్రెషన్ కావచ్చు లేదా ఈ ఎగ్జాంపుల్ కావచ్చు, వీటిలో మనం ప్యూర్ అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసాం. అంటే ప్లస్ మైనస్ ఇంటూ ఇట్లా రాసాం. మాడ్యులస్ కూడా అర్థమెటిక్ ఆపరేటర్. వీటితో పాటుగా పెరాన్సిస్ ఉంటే ఎలా అనేది కూడా ఒకటి చూడాలి మనం. ముందు నేను మామూలుగా ఈ ఆపరేటర్ చేసి ఈ ఉన్న ఆపరేటర్స్ తో మాత్రమే చేసి తర్వాత పెరాన్సిస్ ఉండేది నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఇంకా మీకు సింపుల్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఫంక్షన్ కాల్ చేస్తాం, ఈజ్ ఆపరేటర్. ఇది ఇన్ఫిక్స్ ఆఫ్ I అనేది కనుక ఆపరేటర్ అయితే ఇప్పుడు ఇన్ ఆఫ్ 0, ఇన్ ఆఫ్ 1, ఇన్ ఆఫ్ 2 అట్లా ఈచ్ క్యారెక్టర్ చెక్ చేయాలి కదా.
అది కనుక ఆపరేటర్ అయితే అని చెక్ చేస్తున్నాం. Hmm. ఆపరేటర్ అయితే అప్పుడు ఏం చేయాలి? వచ్చింది కనుక ఆపరేటర్ అయితే ఏం చేయాలి? స్టాక్ లో ఉన్న ఎలిమెంట్స్ ని చెక్ చేసుకోవాలి. అవునా? ఈ పాయింట్ ఓకేనా మీకు? కృష్ణ, యు ఆర్ దేర్? ఓకే సార్. ఆపరేటర్ అయితే ఏం చేయాలి? ఆపరేటర్ అయితే స్టాక్ లో చెక్ చేసుకోవాలి. స్టాక్ లో చెక్ చేసుకొని దాన్ని స్టాక్ లో పెట్టడమా, పోస్ట్ ఫిక్స్ యాడ్ చేయడమా ఏదో చేయాలి. ఆపరేటర్ కాకపోతే అంటే ఎల్స్ పార్ట్ ఏం చేయాలి? జస్ట్ యాడ్ ఇట్ టు పోస్ట్ ఫిక్స్. అవునా? పోస్ట్ ఆఫ్ సమ్ j ఈక్వల్ టు ఇన్ ఆఫ్ i. ఆ ఇన్ఫిక్స్ ఆఫ్ i ని అంటే కరెంట్ ఆపరేటర్ ని అంటే కరెంట్ సింబల్ ని పోస్ట్ ఫిక్స్ కి జస్ట్ యాడ్ చేసేసింది. యాడ్ చేసినప్పుడు ఆ j ని కూడా ఇంక్రీజ్ చేసుకుని ఎప్పుడైనా పోస్ట్ ఫిక్స్ కి యాడ్ చేసేప్పుడు ఎప్పుడైనా దాని కరెస్పాండింగ్ లొకేషన్ ఇండికేట్ ఇంక్రీజ్ చేసుకోవాలి కదా. ఇనిషియల్లీ లెట్ us set that j to 0. పోస్ట్ ఫిక్స్ లో ఈ పార్ట్ ఇది 0 1 2 3 ఇట్లా వెళ్తాయి కదా, దానికోసం నెక్స్ట్. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ చేసిన వర్క్ ఏంటంటే ఒకవేళ వచ్చింది కనుక ఆపరెండ్ అయితే అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయిందంటే ఇది ఆటోమేటిక్గా ఎల్స్ పార్ట్కి వచ్చింది, ఎల్స్ పార్ట్కి వచ్చిందంటే ఆపరెండ్ అన్నట్టు. ఆపరెండ్ అయితే ఇన్ఫిక్స్ నుంచి వచ్చిందని డైరెక్ట్ గా పోస్ట్ ఫిక్స్ కి యాడ్ చేసేది అంతే. ఒకవేళ ఆపరేటర్ అయితే అప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం? ఆపరేటర్ అయితే కొత్తగా వచ్చిన ఆపరేటర్ కంటే స్టాక్ లో ఉన్న ఆపరేటర్ హయ్యర్ ప్రయారిటీ ఉంటే అలాంటి వాటిని పాప్ చేసి ఇది యాడ్ చేయాలి, పోస్ట్ ఫిక్స్ కి యాడ్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తాం? వైల్ టాప్ నాట్ ఈక్వల్ టు -1. టాప్ నాట్ ఈక్వల్ టు -1 అన్నమాట మీనింగ్ ఏంటి? సమ్ వాల్యూ ఉన్నట్టు. స్టాక్ యొక్క టాప్ అంటే అట్లీస్ట్ డేటా ఉంటే దాన్ని కూడా మనం టాప్ ఈ నాట్ స్టాక్ లో ఉన్న వేరియబుల్ రిఫర్ చేయకుండా వైల్ stack not empty ఒక ఫంక్షన్ కాదు. వైల్ స్టాక్ నాట్ ఎంప్టీ, స్టాక్ లో ఉన్నది స్టాక్ ఎంప్టీ కాకపోతే అప్పుడు ఈ పని చేయాలి. అవునా? ఈ పని చేయాలి. ఏం పని చేయాలి? టాప్ ఎలిమెంట్ ని ప్లస్ ఇప్పుడు కొత్త ఇన్కమింగ్ ఎలిమెంట్ ని కంపేర్ చేసి, అవునా, టాప్ ఎలిమెంట్ ని ఇన్కమింగ్ ఎలిమెంట్ ని కంపేర్ చేసి ఒకవేళ టాప్ ఎలిమెంట్ గనక పెద్దదైతే దాన్ని పోస్ట్ ఫిక్స్ కి యాడ్ చేయాలి. అవునా? అదే మనం చూద్దాం. ప్రయారిటీ ఆఫ్ టాప్ ఎలిమెంట్ is higher than priority of incoming element. Okay? If priority of top element is bigger than priority of incoming element, అప్పుడు ఏం చేయాలి? టాప్ ది ఎలిమెంట్. ఇక్కడ టాప్ ఎలిమెంట్ ఏంటి చూస్తున్నాం, అంతేగాని దాన్ని రిమూవ్ చేయట్లేదు. ఇక్కడ పాప్ చేస్తున్నాం. పాప్ చేసి దాన్ని ఏం చేయాలి? పోస్ట్ ఫిక్స్ కి యాడ్ చేయాలి. పోస్ట్ ఆఫ్ దిస్
దాన్ని పాప్ చేసి పోస్ట్ ఫిక్స్ కి యాడ్ చేస్తున్నాం. Hmm. ఓకేనా? అండ్ ఎప్పుడైతే ఇది కాలేదో, ఇది ఒకవేళ అంటే ప్రయారిటీ ఆఫ్ టాప్ ఎలిమెంట్ చిన్నగా ఉందనుకోండి, చిన్నగా ఉన్నా అంటే గ్రేటర్ ఉన్నా ఈక్వల్ ఉన్నా బయటకు తీసేయచ్చు. అలా కాకపోతే ఏం చేయాలి? Add it to stack. బయటకు వచ్చేయచ్చు. అప్పుడు యాడ్ ఇట్ టు టాప్ అవ్వాలి కదా సార్? బయటకు వచ్చి టాప్ లో యాడ్ చేస్తాం ఇన్ఫిక్స్. రూట్ నుంచి బయటకు వచ్చి పుష్ ద ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఆ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని పుష్ చేసేస్తాం. ఓకేనా? సో మెయిన్ లాజిక్ అయిపోయింది ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ లూప్ నుంచి మనం బయటికి రావడానికి రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి స్టాక్ లో ఎలిమెంట్స్ అయిపోతే బయటకు వస్తాం, ఇంకొకటి పైన ఉన్న ఎలిమెంట్ గ్రేటర్ కానీ ఈక్వల్ కానీ కాకపోతే, అంటే చిన్నదైతే, టాప్ ఎలిమెంట్ చిన్నదైతే కూడా బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చి ఎట్లా బయటకు వచ్చినా కొత్తగా వచ్చిన ఆపరేటర్ మాత్రం ఖచ్చితంగా స్టాక్ లో పెట్టాల్సింది. అట్లా ఈ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో ఉన్న క్యారెక్టర్స్ అన్ని అయిపోయే వరకు ఈ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తాం, చేసుకొని బయటకు వస్తాం. లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? స్టాక్ లో ఎలిమెంట్స్ కనుక ఉంటే వాటన్నిటిని తీసుకొచ్చి పోస్ట్ ఫిక్స్ కి యాడ్ చేస్తాం. సో ఫర్ దట్ ఏం చేస్తాం? వైల్ స్టాక్ నాట్ ఎంప్టీ, లేదా ఎంప్టీ కాకపోతేనే కదా మనం వాటిని పాప్ చేయగలిగేది. స్టాక్ నాట్ ఎంప్టీ ఏం చేస్తాం? పోస్ట్ ఆఫ్ j ఈక్వల్ టు అండ్ ఇప్పుడు టాప్ స్టాక్ లో ఏవైతే ఎలిమెంట్స్ ఉండిపోయినాయో అవన్నీ బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చి పోస్ట్ ఫిక్స్ కి యాడ్ అయిపోతాయి. సో ఎప్పుడైతే దాంట్లో ఎలిమెంట్స్ అయిపోయినాయి, ఇప్పుడు ఒక ఎలిమెంట్ అయిపోయినప్పుడు ఏదో ఒక స్టేజ్ లో స్టాక్ ఈ కండిషన్ ఫాల్స్ బయటకు వస్తాం. బయటకు వచ్చామంటే ఇప్పుడు పోస్ట్ ఫిక్స్ అనేది మనం ఎలా తీసుకుంటున్నాం? ఒక స్ట్రింగ్ లాగా తీసుకుంటున్నాం కదా. స్ట్రింగ్ ఎండింగ్ లో ఎప్పుడు కూడా ఒక నల్ ఉండాలి, అవునా? కాబట్టి మొత్తం అయిపోయిన తర్వాత పోస్ట్ ఫిక్స్ ఆఫ్ j ఈక్వల్ టు తర్వాత జస్ట్ ప్రింట్ ఇది క్లియరా మీకు? అయితే ఇందులో నేను సింపుల్ గా ఉండడం కోసం యాక్చువల్గా నెంబర్ ఆఫ్ ఈ కర్లీ బ్రేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఈ ఒక్క పని చేస్తే చాలు. అలాంటప్పుడు ఈ కర్లీ బ్రేసెస్ అక్కర్లేదు. ఉంచమంటారు, తీసేయమంటారు? తీసేయండి సార్, అర్థం అయిపోయింది. ఈజీ కదా, సింపుల్ గా ఉంటుంది. ఎల్స్ యూ కెన్ బ్రేక్. అండ్ ఇప్పుడు వైల్ ఉంది, వైల్ లోపల ఏముంది? ఇఫ్ ఎల్స్ ఉంది. ఇఫ్ ఎల్స్ మొత్తం కలిపి ఒకటే స్టేట్మెంట్, అలా ఒకటే స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఈ కర్లీ బ్రేసెస్ ఉన్నా లేకుండా ఏం కాదు. అదే నేను లూప్ కాబట్టి నేను దాన్ని అలా ఉంచుతాను, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, అందుకని అది ఉంచుతాను. అండ్ ఇక్కడ ఇఫ్ కి సంబంధించి రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి లోపల. ఇది ఒకటి వైల్ ఉంది, ఇంకొకటి ఈ పుషింగ్ ఉంది. రెండు ఉన్నాయి కాబట్టి కర్లీ బ్రేసెస్ కంపల్సరీ. ఎల్స్ కి ఉన్నా లేకుండా ఏం కాదు, కాబట్టి అక్కడ అది ఉన్నివ్వండి. ఎందుకంటే ఇఫ్ కి పెట్టాం కదా, మళ్ళీ ఉంచాలి. అదర్వైజ్ యూ కెన్ రిమూవ్ దిస్, నో ప్రాబ్లం. ఈ పేరు రిమూవ్ చేసేయచ్చు. ఈ పేరు, ఈ వైల్ దగ్గర పేరు రిమూవ్ చేయొచ్చు, ఎల్స్ దగ్గర పేరు రిమూవ్ చేయొచ్చు, అట్లాగే ఫర్ దగ్గర పేరు కూడా రిమూవ్ చేయొచ్చు. ఎందుకంటే ఫర్ లోపల ఉంది ఏంటి? మొత్తం ఒక ఇఫ్ ఎల్సే కదా. కాబట్టి ఓకే, లెట్ ఇట్ బి, క్లారిటీ కోసం అందించండి. ఇప్పుడు ఇక్కడ తీసేసినా ఏం కాదు వైల్, ఎందుకంటే వైల్ ఒకటే స్టేట్మెంట్ కాబట్టి దాన్ని తీసేస్తాను.
ఇదేంటి ఏమన్నా స్టాక్ లో ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉంటే పోస్ట్ ఫిగర్ ఎక్స్ప్రెషన్ కి యాడ్ చేస్తున్నాం. ఇక్కడ ఇదంతా స్ట్రైట్ ఫార్వర్డ్. ఇదేంటి టాప్ ఎలిమెంట్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు కనుకుంటే తీసుకొచ్చి పోస్ట్ ఫిక్స్ యాడ్ చేస్తున్నాం. రిమూవింగ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ బిగ్గర్ ఆర్ ఈక్వల్ టు ఇన్కమింగ్ ఎలిమెంట్స్. ఎప్పటి వరకు చేస్తున్నా ఇది? చిన్న ఎలిమెంట్ వస్తే ఆగిపోతాం, లేదా స్టాక్ ఎంటీ అయినా ఆగిపోతాం. అయితే ఇక మనం యాక్చువల్ లాజిక్ రాసాం. ఈ లాజిక్ వర్క్ అవ్వాలంటే ఇప్పుడు దీంతో పాటు ఐజే తీసుకున్నాను. ఈజ్ ఆపరేటర్ స్టాక్ నాట్ ఎంప్టీ ఫంక్షన్స్. ఈజ్ ఆపరేటర్ రాయాలి. స్టాక్ కి సంబంధించి మొత్తం మనం 4 ఫంక్షన్స్ రాయాలి. ఏమేంటి? స్టాక్ నాట్ ఎంప్టీ, ఇది ట్రూ ఆర్ ఫాల్స్. టాప్ ఎలిమెంట్, టాప్ ఎలిమెంట్ ఏంటి చెప్పాలి. పాప్ ఫంక్షన్ రాయాలి, పుష్ ఫంక్షన్ రాయాలి. ఇవి స్టాక్ కి సంబంధించిన ఫంక్షన్స్. ఈజ్ ఆపరేటర్, ప్రయారిటీ, ఈ రెండు నార్మల్ ఫంక్షన్స్. ఈ రెండింటి కూడా మనం రాయాలి. మనం ఇక్కడ సేమ్ నిన్న మనం చూసిన కాన్సెప్ట్, అది హ్యాష్ స్టాక్ కావాలంటే మనకు ఒక అరే కావాలి. అరే ఆఫ్ సైజ్ టాప్ ఇనిషియల్లీ 60-1. దీనికి సంబంధించి పుష్ ఆపరేషన్. ఇప్పుడు మనం ఇంటీజర్ స్టాక్ కాకుండా క్యారెక్టర్ స్టాక్ తీసుకుంటాం. డిఫరెన్స్ ఏముండదు, లాజిక్ లో డిఫరెన్స్ ఏముండదు మన క్లారిటీ కోసం. ఇంకొకటి ఏంటంటే మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ లో మనం ఇంటీజర్ స్టాక్ తో వర్క్ చేసాం కాబట్టి ఇప్పుడు క్యారెక్టర్ స్టాక్ తో వర్క్ చేస్తే దట్ విల్ బి గుడ్ ఎక్స్పీరియన్స్. బయట నుంచి ఒక క్యారెక్టర్ వస్తుంది, సమ్ వాల్యూ, దాంట్లో ఏం కోడ్ రాస్తాం, ఇక్కడ ఏం కోడ్ రాస్తాం, కంపేర్ చేసుకుంటే క్యారెక్టర్స్ కి ఇంటీజర్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుందో తెలుస్తుంది. ఒకవేళ మనం టాప్ ఫుల్ అయిపోతే, స్టాక్ ఫుల్ అయిపోతే ప్రాసెస్ చేయలేము. ఆల్మోస్ట్ అలాంటి పరిస్థితి రాకూడదు, స్టాక్ ఫుల్ అవ్వకూడదు ఈ ప్రోగ్రామ్. ఎందుకంటే స్టాక్ కనుక ఫుల్ అయితే ఇన్ఫిక్స్డ్ పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ జరగదు. ఓకేనా? అందువల్ల స్టాక్ షుడ్ బి టేకెన్ యాజ్ బిగ్ యాజ్ పాసిబుల్. మనకి ఇప్పుడు ఏంటంటే మన ఎంత పెద్ద ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కూడా, అంటే ఇక్కడ చూడండి, మనం ఇందా చూసిన ఎగ్జాంపుల్ కూడా చూస్తే ఎక్కడ కూడా 2-3 ఆపరేటర్స్ కంటే ఎక్కువ ఉండలేదు ఇందులో స్టాక్ లో ఒకే టైంలో. ఎప్పటికప్పుడు పాప్ అయిపోవడం, మళ్ళీ పుష్ అవడం జరుగుతుంది. బట్ సేఫ్ సైడ్ we should take a bigger stack. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు యాక్చువల్గా ఈ ఇన్పుట్ ఈ ఎక్స్ప్రెషన్ కి మనకి మాక్సిమం 0-1 మాత్రం యూజ్ చేసాం, 2 కూడా రాలేదు ఆల్మోస్ట్. బట్ ఇన్ కేస్ వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండడానికి మనం 10 సైజ్ తీసుకున్నాం. ఇప్పుడు కూడా ఓవర్ఫ్లో కండిషన్ రీచ్ అవ్వకూడదు, రీచ్ అవ్వకుండా ఉండేలాగానే మనం సైజ్ అనేది డిసైడ్ చేస్తాం. బట్ స్టిల్ సేఫ్ సైడ్ మనం ఆ కండిషన్ రాసి పెట్టుకుంటాం. ఏంటి? ఇఫ్
టాప్ ఈక్వల్ టు సైజ్ -1. అలా వచ్చింది అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ప్రెషన్ చాలా పెద్ద ఎక్స్ప్రెషన్ అయితేనే అలా జరుగుతుంది. అవునా? చాలా పెద్ద ఎక్స్ప్రెషన్ అయ్యి ఉండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటే, ఇది ఇప్పుడు మనం చూసే ఓన్లీ అర్థమెటిక్ ఆపరేటర్స్ అయితే ఇది రాదు. ఓకేనా? ఆ అర్థమెటిక్, రిలేషనల్, లాజికల్, బిట్ వైజ్ ఇట్లా అన్ని రకాల ఆపరేటర్స్ ఉన్నప్పుడే అది 10 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదా టూ మెనీ పెరాన్సెస్ ఉంటాయి, అప్పుడు మాత్రమే అది అవుతుంది. అసలు మనం ఇప్పుడు చూస్తున్న ఎగ్జాంపుల్ మనం పెరాన్సెస్ కూడా కన్సిడర్ చేయలేదు కాబట్టి ఆల్మోస్ట్ ఈ సిచ్యుయేషన్ రాదు. బట్ సేఫ్ సైడ్ మనం ఇలాంటి సిచ్యుయేషన్ లోనే ఆ ప్రాబ్లం వస్తుంది. అది టూ లెంగ్తీ ఇన్ఫినిట్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, టూ మెనీ ఆపరేటర్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఆ టైంలో మనం ప్రొసీడ్ అవడంలో అర్థం ఉండదు. ఓకేనా? we can return or we can exit also. జనరల్ గా రిటర్న్ అలా కాకపోతే అది వాయిడ్ మార్చారా? రిటర్న్ రాసుకోవచ్చు. వాయిడ్ ఉన్నప్పుడు రిటర్న్ రాసుకోవచ్చు. రిటర్న్ వాల్యూ రాయకూడదు. రిటర్న్ 20, రిటర్న్ 10, రిటర్న్ ఏ రాయకూడదు. జస్ట్ గో బ్యాక్ అనండి. అంటే ఈ ప్రోగ్రామ్ ఈ ప్రాబ్లం ఉన్నా కూడా, ఎందుకంటే ఇలాంటి సిచ్యుయేషన్స్ ని హ్యాండిల్ చేయడానికి మనకి ఎక్సెప్షన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మీకు జావా ఐడియా ఉంది మీకు? జావా ఐడియా, C++ లో ఎక్సెప్షన్స్ చేశారా? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేశారా? అదే ట్రై క్యాచ్. ఇలాంటి సిచ్యుయేషన్స్ కి ట్రై క్యాచ్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇది ఉంది, బట్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ సమ్ సిచ్యుయేషన్ రేజ్డ్ అప్. అలాంటప్పుడు మనం ఇక్కడ ఒక ఎక్సెప్షన్ రైజ్ చేస్తాం. బట్ ప్రస్తుతం దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయట్లేదు. బట్ సో సింపుల్ గా మనం చేస్తుంది ఏంటి? ఏ ఆఫ్ ప్లస్ ప్లస్ టాప్ ఈక్వల్ టు ద న్యూ కమింగ్ వాల్యూ. అది పుష్ ఆపరేషన్. ఇంకా చెప్పాలంటే అసలు మనం ఓవర్ఫ్లో కండిషన్ రాసుకోవద్దు అనుకుంటే ఇది తీసేసి ఈ ఒక్క లైన్ రాసుకుని చాలు. అట్లా ఇది పుష్ ఆపరేషన్. పాప్ ఆపరేషన్ ఏం చేయాలి? టాప్ ఎలిమెంట్ ఏముందో దాన్ని రిటర్న్ చేయాలి. రిటర్న్ ఏ ఆఫ్ టాప్, తర్వాత టాప్ మైనస్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఈ కండిషన్ ఉంచమంటారా తీసేయమంటారు? ఉంచండి సార్. మామూలుగా అయితే అక్కర్లేదు. అంటే అప్పుడు మనకి మెయిన్ లాజిక్ మీద మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అందుకని తీసేయండి, లేకపోతే తీసేయండి. యాక్చువల్లీ మనకు ఐడియా ఉంది కదా, జనరల్ పుష్ ఐడియా ఉంది. మీకు దాని గురించి క్లారిటీ ఉంది కాబట్టి సింపుల్ గా పుష్ చేసాం. బయట నుంచి వచ్చిన వాల్యూ వచ్చినప్పుడు ఏ ఆఫ్ టాప్ లో యాడ్ చేస్తాం. టాప్ ని ఇంక్రీజ్ చేసి అక్కడ యాడ్ చేస్తాం. పాప్ చేయమన్నప్పుడు టాప్ ఎలిమెంట్ బయటకు పంపించేస్తాం, టాప్ ని డిక్రీజ్ చేస్తున్నాం. అట్లాగే ఇక్కడ టాప్ ఎలిమెంట్ అని ఒక ఫంక్షన్ రాసాం. టాప్ ఎలిమెంట్ కి పాప్ కి డిఫరెన్స్ ఏంటంటే, పాప్ అన్నప్పుడు ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది స్టాక్ నుంచి. టాప్ అన్నప్పుడు ఎలిమెంట్ ని రిమూవ్ చేయదు. ఎలిమెంట్ ఇస్తుంది కానీ దాన్ని రిమూవ్ చేయదు, అంతే డిఫరెన్స్. టాప్ ఎలిమెంట్ ఏ ఆఫ్ టాప్, రిటర్న్ ఏ ఆఫ్ టాప్ అంతే. టాప్ ఎలిమెంట్ ఏ ఆఫ్ టాప్ ని రిటర్న్ చేస్తాం అని తెచ్చి దాన్ని రిమూవ్ చేయం. అదొకటే డిఫరెన్స్ పాప్ కి టాప్ ఎలిమెంట్ కి. నెక్స్ట్ అట్లాగే అది ఎంటీ ఉందా, ఏం రాసాం దాని ఫంక్షన్? స్టాక్ నాట్ ఎంటీ అంటే ఎస్ఆర్ నో చెప్పాలి అంతే. అది ఎస్ఆర్ నో ఇస్ నథింగ్ బట్ ఇంటిజర్ వాల్యూ. ఇంట్ స్టాక్ నాట్ ఎంటీ ఎలా చెప్తాం? టాప్ వాల్యూ కనుక ఈక్వల్ టు మైనస్, టాప్ మైనస్ నాట్ ఎంటీ అన్నట్టు. నాట్ ఈక్వల్ టు మైనస్ నాట్ ఎంటీ అన్నట్టు. టాప్ నాట్ ఈక్వల్ టు మైనస్. టాప్ -1 కాకపోతే ఇది అర్థమైందా? ఇలా
టాప్ -1 కాకపోతే ట్రూ వెళ్తుంది, నాట్ ఎంటీ అన్నట్టు. లేదా దీన్ని సార్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టి 1 0 అట్లా రాయొచ్చు, అట్లా రాయాలా? లేదా అసలు సింపుల్ మెయిన్ దాన్ని ఇఫ్ టాప్ ఈక్వల్ టు -1, టాప్ ఈక్వల్ టు -1 అంటే స్టాక్ ఎంటీ అని మనం ఫాల్స్ రిటర్న్ చేయాలి. ఫాల్స్ ఇస్ ఇండికేటెడ్ బై 0. రిటర్న్ 1. ఇది ఓకేనా? ఇందాక రాసిన ఎక్స్ప్రెషన్ ని డైరెక్ట్ గా అట్లయినా రాయొచ్చు, లేకపోతే క్వశ్చన్ మార్క్ పెట్టి 1 colon 0 అని కూడా రాయొచ్చు కదా సార్? చేయొచ్చు, అట్లా కూడా చేయొచ్చు. ఇప్పుడు మీకు దీన్నే మీరేమంటున్నారంటే టాప్ ఈక్వల్ టు -1 అయితే క్వశ్చన్ మార్క్ 0 colon 1 అదే రిటర్న్ చేయొచ్చు, అప్పుడు రిటర్న్ చేయొచ్చు కదా. అదే మీనింగ్ అది. అంటే మీరు 0 1 రాయాల్సిన అవసరం లేకుండా ఇంకా సింపుల్ గా అయిపోట్లేదు. ఓకే ఓకే, సో అట్లా రాసినా వర్క్ అయ్యిద్ది అంటారు. ఓకే, ఏదైనా మీనింగ్ అది. ఓకే, ఎందుకంటే దీని రిజల్ట్ 1 కానీ 0 కానీ అవుతుంది, ఆ వచ్చిందనే రిటర్న్ చేసేస్తాం. ఓకే 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 ఓకే. సో ఓకే, ఇప్పుడు ఏది రాసి ఈ మూడిట్లో ఏది రాసినా ఓకే. సింప్లీ టాప్ నాట్ ఈక్వల్ టు -1 అని రాసుకుని జరుగుతుంది. ఇది ఉన్నంతలో సింపుల్ ఇది. లేదా మీరు దానికి ఇట్లా చేసుకోవచ్చు. ఇక్కడ నాట్ ఈక్వల్ టు దగ్గర 1 పెట్టి, అంటే ఇక్కడ నాట్ ఈక్వల్ టు పెట్టారనుకోండి, ఇక్కడ ముందు 1 పెట్టి తర్వాత 0 పెట్టుకుంటారు. లేదా టాప్ ఈక్వల్ టు -1 అయితే అంటే ఎంటీ అయితే 0 పంపిస్తాం, అంటే ఫాల్స్, అంటే ఎంటీ కాదు, నాట్ ఎంటీ, ఫంక్షన్ నేమ్ నాట్ ఎంటీ కదా, అప్పుడు అదర్వైజ్ 1. స్టాక్. ఇప్పుడు స్టాక్ సంబంధించిన ఫంక్షన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? ఈజ్ ఆపరేటర్. ప్రయారిటీ ఒకటి, ఈజ్ ఆపరేటర్. ఈజ్ ఆపరేటర్ బయట నుంచి ఒక క్యారెక్టర్ వస్తే అది కూడా వాల్యూ కాబట్టి, అది గనక ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ ఏదైనా అయితే ట్రూ 1 రిటర్న్ చేస్తాం. ట్రూని ఇక్కడ మనం 1 తో ఇండికేట్ చేస్తాం కదా. సో అప్పుడు ఏం చేస్తాం? ఇఫ్ వాల్యూ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్, వాల్యూ ఈక్వల్ టు ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ డివిజన్ కానీ మాడ్యులస్ కానీ, లేదా మనకి ఇంకా చెప్పాలంటే ఆపరేటర్స్ అంటే పెరాన్సిస్ కూడా ఇందాక అనుకున్నాం కదా, అవి కూడా కౌంట్ చేసుకుంటే అది కూడా కేస్ అయినా పెట్టుకోవచ్చు సార్. కేస్ అయినా పెట్టుకోవచ్చు. మనం ఏమేమైతే ఆపరేటర్స్ ఓకే యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటామో అవన్నీ పెట్టేసుకొని, లేదా స్విచ్ కేసు పెట్టేసుకొని ఒక కేసులో ఒక సింబల్ పెట్టుకొని వాటిలో ఏదన్నా కనుక అయితే రిటర్న్ 1, అదర్వైజ్ రిటర్న్ 0. మైనస్ ఓపెన్ పెరాన్సిస్ కంపేర్ చేసిన అవసరం రాదు, ఈవెన్ మన పెరాన్సిస్ అప్లై చేసినా కూడా. కంప్లీట్ చేయడానికి కోసం రాస్తాం. వీటిలో ఏదైనా అయితే 1 రిటర్న్ చేస్తాం. అలా కాలకుండా ఇక్కడికి వచ్చామంటే ఎల్స్ పార్ట్ లేకుండానే, కాకపోతే ఎట్లా ఇక్కడికి వస్తాం కదా, వస్తే 0 ఆపరేటర్ కాదు అని. ఓకేనా? అట్లాగే ప్రయారిటీస్ నుంచి క్యారెక్టర్ వస్తే ఏదైనా ఈ ఆపరేటర్స్ అయితే వచ్చేది వస్తే జనరల్గా దేనికి హయ్యర్ ప్రయారిటీ అనుకుంటున్నాం? డివిజన్ మల్టిప్లికేషన్ కి హయ్యర్ ప్రయారిటీ, అంటే మాడ్యులస్ కూడా.
ఈ మూడికి ఎక్కువ ప్రయారిటీ ఉండాలి, నెక్స్ట్ ప్రయారిటీ ఈ రెండింటికి ఉండాలి, ఈ రెండు సేమ్ ప్రయారిటీ. ఓకేనా? అట్లాగే ఈ రెండు కాకుండా ఇవి ఉన్నాయి అనుకోండి, ఇవి లీస్ట్ ప్రయారిటీ అంటే మన క్యాలిక్యులేషన్ ప్రకారం ఒకవేళ బ్రాంచెస్ ఉంటే. సో ఫర్దర్ ఇక్కడ కూడా మరి ఇఫ్ ఎల్స్ అయినా పెట్టుకోవచ్చు, స్విచ్ అయినా పెట్టుకోవచ్చు. అది ముందు రాయాలని ఉండేది, అది ఉంటే చాలు. ఇది ఒక ప్రయారిటీ, అలా కాకుండా ప్లస్ మైనస్ నెక్స్ట్ ప్రయారిటీ. ఇప్పుడు ఈ రెండు కాకపోతే ఇంక తక్కువ ప్రయారిటీ ఉన్నాయి అనుకుంటున్నాం. ప్లస్ కానీ మైనస్ కానీ అయితే 1 రిటర్న్ చేద్దాం, వీటికి 2 రిటర్న్ చేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ 2 బదులు 3 పెట్టాను అనుకోండి, ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఏం కాదు. 1 కంటే పెద్దది ఏమైనా నెంబర్ ఇచ్చినా పర్లేదు, అంతే. ఒక ప్రయారిటీస్ అనేవి మనం డిసైడ్ చేస్తాం. మీరు దీన్నే స్విచ్ లో పెట్టుకోవచ్చు, ఈ మూడు కలిపి ఒక స్విచ్ ఒక వాల్యూ, ఈ రెండు కలిపి ఒక వాల్యూ డిఫాల్ట్ అట్లా కూడా చేస్తాం. బట్ ఎనీవే నీడ్ దట్ రిజల్ట్. చూద్దాం ఎర్రర్స్ ఏమన్నా నెక్స్ట్. Infix expression సిస్టమ్ చిన్న ప్రాబ్లం ఉంది, 2 సార్లు ఎక్స్క్యూట్ అవుతుంది. ఫస్ట్ మనకి అవుట్పుట్ చూడకుండా. Infix expression like a plus b into c, అది కన్వర్ట్ అయిందా? ఏబిసి ఇంటూ ప్లస్, అదే రావాల్సింది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. అట్లాగే ఇంకొకసారి ఎక్స్క్యూట్ చేద్దాం. ఈ ఎక్స్ప్రెషన్ is true, so that comparison. Into b plus c by 2 minus b plus f ab star cd by plus e minus fg star plus. ఓకేనా? అట్లయితే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఇంకో ఎగ్జాంపుల్ నేను చేశాను, ఈ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. దీంట్లో ఫ్లవర్ బ్రేసెస్ వస్తే మోడిఫికేషన్ చేయాలి సార్ ఈ కోడ్ లో? ఫ్లవర్ బ్రేసెస్ పారాన్సిస్, ఇవి పారాన్సిస్. ఫ్లవర్ బ్రేసెస్ కానీ పారాన్సిస్ మనం యాడ్ చేసాము సార్? చేయలేదు, చేద్దాం. అది కూడా వన్స్ యు ఆర్ క్లియర్ విత్ దిస్, అది కూడా యాడ్ చేద్దాం. ఓకే. expression a plus b into c by b plus e minus f. Final result abc star b by plus e plus f minus. ఓకేనా? ఓకే. ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దాం, పారాన్సిస్ పార్ట్ కూడా యాడ్ చేద్దాం. పారాన్సిస్ కనుక ఉంటే ఆపరేటర్లో పారాన్సిస్ ఉంటే అది కూడా చూద్దాం. ఇక మనకు ఆల్రెడీ ప్రయారిటీ దగ్గర కానీ ఆపరేటర్ ఆర్ నాట్ చెక్ చేసే దగ్గర కానీ పారాన్సిస్ కూడా కోడ్ రాసేసినట్టు. ఎందుకంటే ఇప్పుడు ఇవి కాలేదు అంటే ఆటోమేటిక్గా ఈ ప్రయారిటీ వెళ్ళిపోతుంది. సో పారాన్సిస్ గురించి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఓకే.
నెక్స్ట్ ఇందులో మెయిన్ లాజిక్ లో మనం చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ వచ్చింది కనుక ఆపరేటర్ అయ్యింది, అది ఓపెనింగ్ ప్రాసెస్ అయితే మిగిలిన వాటిని ఏమి పట్టించుకోకుండా, ఓకేనా, దీన్ని ఇలాగే ఉంచి నేను వేరే ప్రోగ్రామ్ చేస్తాను. డిఫరెన్స్ మీకు తెలియడం కోసం. దీంట్లో ఈ లాస్ట్ లో ఎలిమెంట్స్ తీసుకొచ్చి రాయడం కానీ ఇది కానీ ఇదంతా కామన్ థింగ్. ఆపరేటర్ వచ్చినప్పుడు, అందుకని ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో కనుక ఓపెనింగ్ పారాంథసిస్ వస్తే అసలు మిగిలిన వాటితో సంబంధం లేకుండా, ఓకేనా, మిగిలిన ఎలిమెంట్స్ తో సంబంధం లేకుండా డైరెక్ట్ గా తీసుకెళ్ళిపోయి దాన్ని స్టాక్ లో పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇక రూల్ ఏంటంటే, parenthesis ఉన్నప్పుడు ఇఫ్ ఇన్కమింగ్ ఈజ్ ఆపరేటర్ అండ్ ఇట్ ఈస్ ఓపెనింగ్ parenthesis, ఓపెనింగ్ parenthesis అయితే మిగిలిన వాటితో సంబంధం లేకుండా డైరెక్ట్ గా తీసుకెళ్లి స్టాక్ లో పెట్టేయాలి. ఓకేనా, ఓకే. ఇదంతా నార్మల్ కండిషన్స్. ఓపెనింగ్ parenthesis, ఓపెనింగ్ బ్రాకెట్, ఓపెనింగ్ parenthesis అయితే డైరెక్ట్లీ అంతే, నో నీడ్ టు కంపేర్ వితౌట్ కంపేరింగ్ ఎనీ అదర్. కాకపోతేనే ఈ పని అంతా చేయాలి. దీన్ని పాప్ ఎప్పుడు చేయాలి సార్? అది చెప్తాను. ఇది క్లియర్ కదా మీకు? పాప్ ఎప్పుడు చేస్తామంటే క్లోజింగ్ parenthesis వచ్చింది కదా. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెషన్ లో సంథింగ్ లైక్ ఓపెనింగ్ parenthesis వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఓపెనింగ్ పెట్టేశారు, తర్వాత ఒక ప్లస్ వచ్చింది, తర్వాత ఒక ప్లస్ వచ్చింది, తర్వాత ఇంటూ వచ్చింది, క్లోజింగ్ parenthesis వచ్చింది అనుకోండి. క్లోజింగ్ parenthesis వచ్చింది అంటే దాన్ని ఏమి స్టాక్ లో పెట్టద్దు. క్లోజింగ్ parenthesis కనుక వస్తే, ఇన్ఫిక్స్ నుంచి క్లోజింగ్ parenthesis వస్తే ఉన్న ఆపరేటర్స్ అన్నిటిని బయటకు తీసేయాలి. ఎప్పటి వరకు? ఓపెనింగ్ parenthesis వచ్చేంత వరకు అన్నిటిని బయటకు తీసి పోస్ట్ ఫిక్స్ కి యాడ్ చేశారు. ఓకే. సో ఆ పాయింట్ ఒకటి యాడ్ చేద్దాం. Pop all elements from stack and okay. So క్లోజింగ్ parenthesis వచ్చినప్పుడు, కానీ ఈ ఓపెనింగ్ parenthesis మాత్రం పోస్ట్ ఫిక్స్ యాడ్ చేయదు, దాన్ని తీసి వదిలేయాలి. స్టార్ ప్లస్ మాత్రం పోస్ట్ ఫిక్స్ యాడ్ అవ్వాలి.
సో ఆ రెండు కండిషన్స్ ఇప్పుడు అడిషనల్ గా రాసుకుంటే సరిపోతుంది. ఏంటి వచ్చింది కనుక ఆపరేటర్ అయితే, ఇదంతా అసలు ఆపరేటరా కాదా అనే విషయం కూడా చూసుకుంటున్నాం. ఆపరేటర్ అయితే ఆపరేటర్స్ లో ఇన్ఫిక్స్ ఆఫ్ ఐ కనుక ఓపెనింగ్ parenthesis అయితే ఓపెనింగ్ do push off in ఓపెనింగ్ బ్రాంచ్ అయితే స్ట్రైట్ ఏం చేయాలి, push దాన్ని ఏం చేసింది అలా కాకుండా వచ్చింది కనుక క్లోజింగ్ బ్రాంచ్ అయితే అప్పుడు ఏం చేయాలి, pop all the remaining elements in the stack except closing parenthesis. సో వాల్యూ తీసుకుంటాం, వాల్యూ ఈక్వల్ టు స్టాక్ నుంచి పాప్ చేసుకుంటున్నాం. స్టాక్ నుంచి పాప్ చేసుకొని అది నాట్ ఈక్వల్ టు ఓపెనింగ్ బ్రాంచెస్ అయితే ఇది లాజిక్ ఇట్లా రాస్తే మీకు ఓకేనా, దేనిగా సపరేట్ చేసి రాయాలి. ఓకే సార్. అదే పాప్ చేసి ఒక వేరియబుల్ లో పెడుతున్నాం, అది ఓపెనింగ్ బ్రాంచెస్ కాకపోతే అప్పుడు ఏం చేయొచ్చు, పోస్ట్ ఫిక్స్ యాడ్ చేసేయచ్చు. ఒకవేళ అది ఓపెనింగ్ బ్రాంచ్ అయింది అనుకోండి, కండిషన్ ఫాల్స్ అవుతుంది, లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. సరే, సో ఇది కూడా కాకపోతే అప్పుడు ఇది నార్మల్ ఆపరేటర్స్ అయితే ఈ పని చేయాలి. సార్ ఈ లాస్ట్ పాయింట్ ఒకసారి చెప్పరా సార్? ఇప్పుడు ఎల్సిఫ్ లో ఇది క్లియర్, వైల్ లూప్ కూడా క్లియర్. వైల్ అంటిల్ ఆ ఎలిమెంట్ వరకు పాప్ చేయండి, పాప్ చేసి ఓకే పాప్ చేసిన ప్రతి వాల్యూని ఓకే సార్ ఇది ఎప్పుడు పాప్ చేస్తాం క్లోజ్ బ్రాకెట్ అనేది ఇంకా చూడాలి. వస్తుంది, క్లోజింగ్ బ్రాంచెస్ కూడా వచ్చేస్తుంది. పాప్ చేస్తున్నాం కదా, పాప్ చేస్తే క్లోజింగ్ బ్రాంచెస్ కూడా వచ్చేస్తుంది. క్లోజింగ్ బ్రాంచెస్ పాప్ అవుతుంది, పాప్ అయిన తర్వాత బయటకు వచ్చేస్తాం. దాన్ని ఏం చేయం, వదిలేస్తాం, ఇగ్నోర్ చేసేస్తాం. క్లోజింగ్ బ్రాంచెస్ కాకపోతే పోస్ట్ ఫిక్స్ యాడ్ చేస్తాం. ఇప్పుడు అంటే ఇక్కడ మొత్తం అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఓపెనింగ్ క్లోజింగ్ బ్రాంచెస్ మనకి క్లోజింగ్ బ్రాంచెస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ క్లోజింగ్ బ్రాంచెస్ చూస్తున్నాం. క్లోజింగ్ బ్రాంచెస్ రాగానే స్టాక్ నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ పాప్ చేస్తూ ఉంటాం. పాప్ చేసినప్పుడు ఏమొస్తాయి, స్టార్ వస్తుంది, ప్లస్ వస్తుంది, ఓపెనింగ్ వస్తుంది, 3 వస్తాయి. అవుట్ ఆఫ్ ది 3 రెండింటినే మనం పోస్ట్ ఫిక్స్ యాడ్ చేస్తాం. ఏ రెండు, ఫస్ట్ స్టార్ వచ్చినప్పుడు పోస్ట్ ఫిక్స్ యాడ్ చేస్తాం, నెక్స్ట్ ప్లస్ వచ్చినప్పుడు పోస్ట్ ఫిక్స్ యాడ్ చేస్తాం, నెక్స్ట్ ఓపెనింగ్ వచ్చినప్పుడు కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఇక్కడ పాప్ అయితే అవుతుంది కానీ కండిషన్ ఫాల్స్ అవుతుంది, కాబట్టి లూప్ లోపలికి వెళ్ళకుండా బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చామంటే దీన్ని ఏం చేయకుండా బయటకు వచ్చినట్లయినా ఓపెనింగ్ బ్రాంచెస్ వచ్చింది, దాన్ని వదిలేసి బయటకు వచ్చేస్తున్నాం. బయటకు వచ్చినప్పుడు ఎట్లా బయటకు వచ్చి దాన్ని వదిలేస్తాము, నెక్స్ట్ ఆపరేటర్కి వెళ్ళిపోతాం. I++కి ఇక్కడ నుంచి బయటకు వచ్చామంటే, ఈ లూప్ నుంచి బయటకు వచ్చామంటే డైరెక్ట్ గా మనం ఇక్కడికి వెళ్తాం, అంటే ఇన్ఫిక్స్ లో ఉన్న నెక్స్ట్ ఆపరేటర్కి వెళ్ళిపోతాం. అంటే నా డౌట్ ఏంటంటే అది ఆ క్లోజింగ్ పారాంథసిస్ కూడా పోస్ట్ ఫిక్స్ కి యాడ్ చేయాలి కదా సార్? అవసరం లేదు, అది ఉండకూడదు. ఎప్పుడు కూడా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో పారాంథసిస్ అనేవి ఉండవు అసలు.
ఓకే 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 ఇన్ఫిక్స్ లో ఉంటాయి కానీ పోస్ట్ ఫిక్స్ లో ఓపెనింగ్ ఉండదు, క్లోజింగ్ ఉండదు. మనం ఓపెనింగ్ వచ్చినప్పుడు కూడా ఏం చేయట్లేదు కదా. ఓపెనింగ్ ఓకే వచ్చి స్టాక్ లో పెడతాం కానీ పోస్ట్ ఫిక్స్ లో పెట్టలేదు. ఓకే ఓకేనా? ఓకే సార్, అది మెయిన్ పాయింట్. సో అకార్డింగ్లీ ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా? ఎగ్జిక్యూట్ చేసి చూడాలంటే ముందు మనం మాన్యువల్ గా ఒక చెకింగ్ చేసుకోవాలి. ఒక ఎక్స్ప్రెషన్ రాసుకొని ఈ ఇన్పుట్ కి అవుట్పుట్ రావాలి అనేది మనం చేసుకోవాలి. సపోజ్ ఈ ఎక్స్ప్రెషన్ ఉంది. సపోజ్ సింపుల్ ఇక్కడ పెట్టా. ఇలా పెట్టా ఉంటాం. ఇప్పుడు ఏమవుతుంది, ఏ పోస్ట్ ఫిక్స్ వచ్చేస్తుంది, స్టార్ అనగానే స్టాక్ లోకి వెళ్తుంది. అవునా? స్టార్ స్లాక్. నెక్స్ట్ ఓపెనింగ్ ప్రాన్సెస్ వస్తే డైరెక్ట్ గా దాన్ని కూడా స్టాక్ లో పెట్టేస్తాం. నెక్స్ట్ బి వస్తుంది. నెక్స్ట్ ప్లస్ వచ్చింది, ఎందుకంటే ఈ పెరాన్సిస్ కంటే ప్లస్ పెద్దది కదా, స్టార్ కంటే పెద్దది కదా. టాప్ లో ఉంది పెరాన్సిస్ కాబట్టి దానిపైన ప్లస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సి వచ్చింది, నెక్స్ట్ స్లాష్ వచ్చింది, నెక్స్ట్ డి వచ్చింది, నెక్స్ట్ మైనస్ వచ్చింది. మైనస్ వచ్చినప్పుడు ఈ రెండింటిని తీసేస్తాం, మైనస్ కంటే ఈ రెండు పెద్దవి కదా కాబట్టి స్లాష్ ప్లస్ ఈ రెండు ఇక్కడికి వచ్చేస్తాయి, అంటే ఈ రెండు రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ మైనస్ మాత్రం ఇక్కడ వచ్చేస్తుంది. మైనస్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఈ ఇక్కడ యాడ్ అవుతుంది. నెక్స్ట్ క్లోజింగ్ పెరాన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, మైనస్ ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. నెక్స్ట్ దీన్ని కూడా పాప్ చేస్తాం కానీ దీనికి యాడ్ చేయం, పాప్ చేసి వదిలేస్తాం. నెక్స్ట్ ప్లస్ వచ్చింది, ప్లస్ వచ్చినప్పుడు స్టార్ పెద్దది కాబట్టి స్టార్ తీసేసి స్టార్ తీసుకొచ్చి పోస్ట్ యాడ్ చేస్తాం, ప్లస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం. నెక్స్ట్ ఎఫ్ వచ్చింది, ఎఫ్ వచ్చినప్పుడు పెడతాం. ఇంటూ వచ్చింది, పైన రాసేసుకుంటాం. నెక్స్ట్ జీ వచ్చింది, ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడ ఎలిమెంట్స్ అయిపోయింది. స్టాక్ లో టాప్ ఎలిమెంట్స్ తీసుకొని, అంటే ఫస్ట్ స్టార్ తర్వాత ప్లస్ తీసుకొచ్చి యాడ్ చేస్తాం. సో స్టాక్ ఈజ్ ఎంప్టీ. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ కనుక ఇస్తే దిస్ షుడ్ బికమ్ లైక్ దిస్. అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. మనం చేయాల్సిన ఓపెనింగ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇన్ఫిక్స్ పుష్ చేసేసుకుందాం. క్లోజింగ్ వచ్చినప్పుడు ఆఫ్ చేసి ఓపెనింగ్ కాకపోతే పుష్ చేస్తున్నాం, అదర్వైజ్ ఫస్ట్ యాడ్ చేస్తున్నాం. వాల్యూ అని కూడా మనం పైన స్టాక్ లో రాసుకోవాలి కదా. యాడ్ చేసుకుంటాం. E plus C by D closing parenthesis plus ABCD slash plus E minus star FG star plus. Okay. So this is what we can work.
సో మనం ఇప్పుడు ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ని ఇనిషియల్ గానేమో వితౌట్ పారాన్సిస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు పారాన్సిస్ ఉంటే ఏం చేస్తాం అనేది కూడా చూస్తాం. సో ఇవి చూడండి, మనం రేపు చేద్దాం. ఓకే.